ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే బెస్ట్ ప్లేస్ ఏదంటే దేవుని సన్నిధి. ఎవరైతే ఆదివారం దేవుని సన్నిధిలో కాకుండా ఎక్కడున్నా ఏం చేసినా ఇంకా అది అనవసరం అన్నమాట. అత్యంత విలువైనటువంటి ప్రదేశం దేవుని సన్నిధి. హల్లెలూయా. మనకు ప్రపంచంలో చూసినట్లయితే చాలామంది కోటాను కోట్ల సంపాదించిన కోటీశ్వర్లు కూడా ఆదివారం ఎన్ని కోట్ల బిజినెస్ వస్తుందన్న కూడా ఖచ్చితంగా దాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఉంటారు. ఎందుకనంటే వారికి ఆ విలువ తెలిసింది కాబట్టి. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఒక మాట చెప్తూ అనేక మంది జనసమూహం వచ్చినప్పుడు ఆయన అద్భుతంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాడనమాట. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే, ఒకడు అమూల్యమైనటువంటి ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. అది అక్కడ కనుగొన్నప్పుడు ఏం చేస్తారంటే తనకున్నటువంటిది మొత్తం అంతా అమ్మేసి ఏం చేస్తాడంట, ఆ ముత్యాన్ని సంపాదించుకుంటాడంట. మరి నిజంగా దేవుని సన్నిధి అన్నిటికంటే విలువైందని చెప్పి ఎప్పుడైతే భావిస్తారో వాళ్ళకున్న పనులు సమస్తం అన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా ఆ రోజు దేవుని సన్నిధిలో ఉంటారు. చాలామంది మీలో నూతన సంవత్సరాల్లో డెసిషన్ తీసుకుంటూ ఉంటుంటారు. ఈ ఆదివారం అంటే ఈ యొక్క నూతన సంవత్సరంలో ఇక నుంచి ఏ ఆదివారం నేను మిస్ కాను అనేటువంటి ఆలోచనతోటి మీలో చాలామంది నిర్ణయం తీసుకుని ఉంటారు. నిర్ణయాలు అందరూ తీసుకుంటారు కానీ కొందరే పాటిస్తారు. యేసుప్రభువుని అందరూ నమ్ముకుంటారు కానీ కొందరే నమ్మకంగా జీవిస్తారు. అందుకనే దేవుడు కూడా ఒక మాట చెప్తూ, పిలువబడిన వారు అనేక మంది ఉంటారు కానీ ఏర్పాటు చేయబడిన వారు కొందరే ఉంటారు. ఈ రోజున మీరు పిలువబడిన వారా, ఏర్పాటు చేయబడిన వారా అనేటువంటిది మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది. దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా మనం ఎలా ఉంటుందంటే ఆయనకి సమీపంగా ఉండాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అనుకుంటుంటాం. ఏ తల్లిదండ్రులైనా ఏమనుకుంటారు, మన పిల్లలు మన మాట వినాలి, మనం చెప్పినట్టు వినాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు ఫలించాలి, విస్తరించాలి. సేమ్ మన తండ్రి కూడా అంతే. దేవుడు ఎప్పుడు కూడా మనం దేవునికి దగ్గరగా ఉండాలి, మనం ఫలించాలి, విస్తరించాలి. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే వాటిని అధిగమిస్తూ ఆనందిస్తూ జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆనందంగా ఉన్నానన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆనందం అంటే అప్పు తెచ్చుకునేటువంటిది కాదు, ఆనందం అంటే పంచిపెట్టేటువంటిది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మీకున్న ఆస్తిపాస్తులు పంచిపెడితే తరుగుతాయంట కానీ ఆనందం పంచిపెడితే పెరుగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఇప్పుడు పంచిపెడతా ఉంటుంటాను అనమాట. మరి ఎవరు తీసుకుంటారో నాకు తెలియదు కానీ తీసుకున్న వాళ్ళు నాకు ఇలాగ ఆనందంగా ఉంటారు. తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా అప్పుల్లో ఉన్న వాళ్ళు ఎలాగైతే బాధపడుతుంటారో అలాగే బాధపడుతుంటారు అనమాట. హల్లెలూయా. కాబట్టి అప్పు తీసుకోవద్దు కానీ ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలి తెలుసా, ఆనందాన్ని పంచిపెట్టండి. ఆమేన్. సరే, ఈరోజున ఒక అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ప్రకృతిలో ప్రతిదీ ప్రభు చిత్తమేనా? ప్రకృతిలో ప్రతిదీ దేవుని చిత్తమేనా? అంటే ఇప్పుడు అలాగే యాక్సిడెంట్ అయి చనిపోరు, దేవుని చిత్తమేనా? సడన్గా మీ కుటుంబాల్లో చాలామంది 20 సంవత్సరాలకు, 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు సడన్గా చనిపోయారు, దేవుని చిత్తమేనా? లేకపోతే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటాయి, అదంతా దేవుని చిత్తమేనా? అంటే చాలామంది అంటారు దేవుని చిత్తం లేకుండా ఏమీ జరగదు అనుకుంటూ ఉంటుంటారు చాలామంది. అంతా దేవుని చిత్తమేనా? చూద్దాం. ఈరోజు వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన కొరింథీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక అమూల్యమైన వాక్యం రాయబడిందో చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం మనం. దేవుని స్వరూపి అయి ఉన్నటువంటి క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. స్తోత్రం దేవా, శరణుతురా. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నడిపించే నడిపింపు నీకు గందరగోళంగా ఉండొచ్చు. దేవుడు నడిపించే నడిపింపు నీకు అర్థం కాకపోవచ్చు. దేవుని యొక్క ఆ యొక్క ముఖకాంతి నీ మీద ప్రకాశించాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఏదో అడ్డొచ్చింది, ఏదో ఆటంకం వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నది? దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది? అసలు నా జీవితం ఇలా జరుగుతుంది ఏంటి ప్రతికూల పరిస్థితులు అనేటువంటి ఆలోచన మీకు వచ్చినట్లయితే ఈరోజు చక్కటి సమాధానం మీకు జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఈ వాక్యం, దేవుని స్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడ్డితనము కలుగజేసెను. ఎవరికంటే గురుడ్డితనము?
అందరికీనా? అందరికీ కాదంట. అవిశ్వాసులు అవిశ్వాసులు విశ్వాసులు తేడా ఏంటి? అబద్ధము నిజము తేడా ఏంటి? సత్యము అసత్యము తేడా ఏంటి? ఒక అక్షరమే కదా, కానీ అక్కడ మొత్తం మారిపోతుంది విషయం అంతా కూడా. సత్యము అంటే వస్తానంటే వస్తాం అంతే. అసత్యం ఏంటంటే వస్తానంటాం రాము, చేస్తానంటాం చెయ్యం, ఇస్తానంటాం ఇవ్వం. ఇది అసత్యం. ఖచ్చితంగా మనలో ఇది చాలామంది చేస్తుంటుంటారు. విశ్వాసం అంటే ఏంటంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎటువంటి ప్రతికూల పరిస్థితిలో ఉన్నా నా దేవుడు చేస్తాడు అని నమ్మటం విశ్వాసం. అవిశ్వాసం అంటే ఏంటి? ఇక్కడ చర్చిలో థ్యాంక్ యూ జీసస్ నువ్వు చేస్తావు నమ్మేస్తారా అంతే. ఈ యొక్క గుమ్మం దాటగానే ఏంటో ఏమవుతుందో ఏంటో ఎలా జరుగుతుందో ఏంటో ఇదంతా ఏంటి మళ్ళీని అవిశ్వాసం. మరి ఎవరికి గుడ్డితనం కలిగజేస్తాడంట సైతాన్ గాడు? నీకు విశ్వాసం ఉంటే వాడి వల్ల కాదు. నేను చాలాసార్లు మాట చెప్తుంటాను, చాలామంది యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది ఏంటంటే ఇప్పుడు ఈ లోపలికి రావాలంటే ఎవరన్నా ఖచ్చితంగా ఏముండాలి? లాక్ ఉండాలి. మనం లోపల నుంచి డోర్ ఓపెన్ చేయకపోతే బయట ఉన్న వ్యక్తి ఖచ్చితంగా లోపలికి రాలేడు. అంతేనా? మీ ఇంట్లోకి ఎవరైనా మీ ప్రమేయం లేకుండా వచ్చారా? అంటే మన జీవితంలో మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా నీ ప్రమేయం లేకుండా ఏమీ జరగదు. అంతేనా కదమ్మా? ఇప్పుడు అక్కడ వాల్ పోస్టర్ ఉంది. ఇప్పుడు చూడాలా చూడకూడదు అన్నది దేవుడి చిత్తమా నీ చిత్తమా? నీ చిత్తమే కదా. ఇప్పుడు నువ్వు చూడాలనుకుంటే చూస్తావు, చూడకూడదంటే లేదు బ్రదర్ నేను చూడకూడదు అనుకుంటున్నాను కానీ నా కళ్ళు ఆటోమేటిక్ ఇలా తిరిగిపోతున్నాయి, ఇలా వెళ్ళిపోతున్నాయి అని అంటే ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఆదాము గారు అవ్వమ్మ గారి విషయంలో మనం చూసినట్లయితే ఆదాము అవ్వలు కావాలని తిన్నారా పండు? లేకపోతే సైతానుడు బలవంతం చేస్తే తిన్నాడా? కావాలనే తిన్నారు కదా. అంతేగాని అవ్వమ్మని మోసగించేశాడు అని అంటుంటున్నాం మనం. ఎలా మోసగించేశాడు? అవ్వమ్మ గారు నోరు ఇలా పెగలు తీసి ఆ పండు అట్టుకొచ్చి నోట్లో పెట్టింది ఏమన్నా సైతానుగాడు? నోట్లో పెట్టాడా? లేదు. మరి ఎలా జరిగింది అదంతాను అని చూసినట్లయితే సైతానుగాడు మాటకి ఒబీడియెంట్ చూపించారు అవ్వమ్మ గారు. సైతానుగాడు ప్రలోభ పెట్టినటువంటి ఆ అసత్యాన్ని సత్యమని చెప్పి నమ్మేసి ఆమె ఇష్టపడి పండు తిన్నది. తినిపించాడా తిన్నదా? మరి సైతానుగాడు తిడతారు అందరూ. మరి ఎవరు తిట్టారు అసలు? పొరపాటు ఎవరిది? ఆమె డోర్ ఓపెన్ చేసింది కాబట్టి సైతానుగాడు వచ్చాడు. వాడు దొంగ, దోసుకునేవాడు, నాశనానికి కర్త కాబట్టి నాశనం చేశాడు. వింటున్నారా? మరి అవ్వమ్మ గారు కావాలని తిన్నాడు, అవ్వమ్మ గారు కావాలని తింది. మరి ఆదాము గారు కావాలని తిన్నాడా లేదా? వాళ్ళ ఆవిడ గారు పట్టుకొచ్చి ఆ ఫ్రూట్ ఇస్తే ఇదిగోనండి ఫ్రెండు తినండి అని అంటే ఆయన తెలిసే తిన్నాడు, తెలియకేం కాదు. ఈమె నా సహా భాగస్వామి, అయ్యో నా కోసం సృష్టించబడినట్టు ఈమె పాపంలో జీవిస్తూ ఉన్నది, ఇప్పుడు పాపంలోకి వెళ్ళిపోయింది కాబట్టి నేను పరిశుద్ధంగా ఉన్నాను, ఇప్పుడు నేను పరిశుద్ధంగా ఈవిడ పాపాత్మురాలుగా ఉంటే సెట్ కాదు, ఇద్దరం ఒకేలా ఉండాలి. కాబట్టి ఏం చేయాలి? నేను కూడా ఈ పండు తింటే పాపిగా మార్చబడతాను కాబట్టి ఇష్టపూర్వకంగా పండు తిని ఆయన కూడా పాపంలోనికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ ఎవరు చూసినా ఏది చూసినా వాళ్ళ జీవితంలో మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా ఎలా జరిగింది? ఇష్టపూర్వకంగా. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఇష్టపూర్వకంగానే జరిగింది. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. అలాగే నువ్వు నరకానికి వెళ్ళాలన్నా పరలోకం వెళ్ళాలన్నా ఎలా జరుగుతుందంట? నీ ఇష్టపూర్వకంగానే. నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది, నువ్వు ఏది నమ్మితే అది జరుగుతుంది. నువ్వు నమ్మనటువంటిది దేన్ని కూడా స్వతంత్రించుకోలేవు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరిట నేను మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు జీవ మరణం ఎదుటించాను, చాయిస్ ఈజ్ యువర్స్. ఏది ఇప్పుడు ఇదే ఆదివారం నువ్వు చక్కగా అటు ఇటు తిరగవచ్చు, నీ ఇష్టానుసారంగా ఎక్కడ ఉండొచ్చు, ఏదైనా పని చేసుకోవచ్చు, చర్చికి రావచ్చు. 2 ఆప్షన్స్ దేవుడు ఇచ్చాడు. చర్చికి రావాలా, ఇంటి దగ్గర ఉండాలా, దేవుని సందులో ఉండాలా, లోకంలో ఉండాలా. చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట. కాబట్టి ఇక్కడ మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనం చూడలేకపోతున్నాం, అద్భుతాన్ని మనం చూడలేకపోతున్నాం, ఐశ్వర్యాన్ని మనం చూడలేకపోతున్నాం, అభివృద్ధిని చూడలేకపోతున్నాను. ఎంత ప్రయత్నం చేసినా విఫలమవుతూ ఉన్నాను. నా ముందేమీ మంచి కనిపించట్లేదు, నేను ఏది చేసినా కూడా సరైనటువంటి మార్గం నాకు కనిపించలేదు, నేను ఎలా అభివృద్ధి చెందాలో నాకు అర్థం కావట్లేదు, నేను ఎంత ప్రార్థన చేసినా మంచి ఫలితం చూడట్లేదు అని అంటున్నారంటే ఎందుకు నాకు గుడ్డితనం వచ్చిందంటారు? ఇక్కడ ఉన్నదనమాట. దేవుని స్వరూపి అయి ఉన్నటువంటి క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అనగా సైతంగాడు అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేశాడంట. ఏం చేశాడు? గుడ్డితనం. ఈ గుడ్డితనం ఏంటంటే కళ్ళు ఉంటాయి కానీ చూడలేం, చెవులు ఉంటాయి కానీ వినలేం,
ఎందుకు ఇలా జరుగుతుందంటే నీ ఎదట ఆశీర్వాదం ఉంటుంది కానీ దాన్ని చూడలేకపోతావు. చూడండి, హాగర్ ఏం చేసింది? ఈ బిడ్డను అక్కడ పడేసి గళ్ళు మని ఏడుస్తూ ఉందామె. ఎందుకని? ఎందుకు ఏడుస్తుంది ఆమె? ఏం కావాలి? నీళ్ళు కావాలి. పిల్లోడికి నీళ్ళు కావాలంతే. ఆవిడ సమస్యల్లో మంచినీళ్ళు. ఆ మంచినీళ్ళ కోసం ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. మరి దేవుడు ఆకాశం నుంచి ఏమైనా వర్షం కురిపించాడా? మరి ఎలాగొచ్చే మంచినీళ్ళు? పక్కనే వాగుంది. పక్కనున్న వాగుని ఎందుకు చూడలేకపోయింది ఆమె? అంటే ఇంకా ఆవిడ అవిశ్వాసంలోకి వెళ్ళిపోయింది. ఇంకా నా బిడ్డ చనిపోతాడనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయింది. ఇంకా మా జీవితం ముగిసిపోయింది అనుకుంది. నా యజమాని నన్ను మోసం చేశాడు అనుకుంది. ఆ షారా గారు నన్ను మోసం చేసింది అనుకుంది. ఈ మనసంతా కూడా దానితో నిండిపోయి, ఒక వ్యక్తి మీద ఎప్పుడైతే నువ్వు ద్వేషము, అసూయ కలిగాయో నీ బాడీలో ఆర్గాన్స్ అన్నీ రివర్స్లో పనిచేస్తాయి. నీ కంటి చూపు సరిగ్గా పనిచేయదు, నీ మెదడు సరిగ్గా పనిచేయదు, నీ చెవులు సరిగ్గా పనిచేయవు. ఇవన్నీ కూడా పని చేయవలసిన విధానంగా పని చేయకపోవడం వల్ల రావాల్సిన ఫలితాలు రాకుండా రాకూడని ఫలితాలు వస్తూ ఉంటుంటాయి. వింటున్నారా? ఎందుకని అటువంటి విషయాలు వారి జీవితంలో జరుగుతున్నాయంటారు? ఎందుకని అటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరుగుతున్నాయంటే ఆలోచించే విధానంగా ఆలోచించట్లేదు, ప్రార్థించే విధానంగా ప్రార్థించట్లేదు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని ఈరోజు నా ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అవిశ్వాసులైన వారికి మాత్రమే వాడు గుడ్డితనం కలుగు చేయగలుగుతాడు. హల్లెలూయా. విశ్వాసులంటే వెలిగించబడిన వారు, విశ్వాసులంటే వాక్యం వినేవారు, విశ్వాసులంటే వాక్యం చేత నడిపించబడేవారు. ఆమేన్. వాక్యం అనగా రెండంచుల వాడగలిగిన ఖడ్గం. ఆ రెండంచులు వాడగలిగిన ఖడ్గం నీ చేతిలో ఉన్నప్పుడు ఎవడు నీకు అడ్డొస్తాడు? అసలేని చెప్పండి, ఎవడన్నా అడ్డొస్తాడా? మీ చేతిలో బలమైన కత్తి ఉందనుకోండి, ఎవడన్నా ఎదురుగుండా వచ్చి మాట్లాడగలుగుతాడా? ఇంపాసిబుల్. భయపడతారు వాళ్ళు. అలాగే విశ్వాసులు అంటే ఎవరంటే దేవుని యొక్క వాక్యాన్ని వినేవారు, గ్రహించేవారు, వారు హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకునేవారు. 6-100 అది వర్షాకాలమైనా, శీతాకాలమైనా, ఎండాకాలమైనా ఎటువంటి పరిస్థితులు వాళ్ళని ఆపలేవు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆసక్తి అట్లాంటిది అనమాట. దేవుని వాక్యం చేత నింపబడిన వారు ఏం చేస్తారంట? దేవుని వాక్యానికి ఎంత పవర్ ఉందో తెలుసా? ఎముకలు మూలుగలు విభజించి లోపలికి వెళ్తుందంట. మూలుగంటే తెలుసా మీకు? ఆ మటన్ బోన్స్ మీరు తింటే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఆ మటన్ బోన్ లోపల ఉంటుంది కదా మెత్తగాను, దాంట్లోకి అసలు ఏ ఇంజక్షన్ వెళ్దాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే దేవుని వాక్యం అంట అంత బలమైనటువంటిదంట. ఆ ఎముకలు మూలుగలు విభజించి లోపలికి వెళ్ళేటువంటిదంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించిన రోజున నిజంగా మనం స్వతంత్రులుగా జీవిస్తాం. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. ఎంతో కాలంగా ఫైనాన్షియల్ సమస్యలు అనుభవిస్తున్నారు, ఎంతో కాలంగా నిరుద్యోగ సమస్యలు అనుభవిస్తున్నారు, ఎంతో కాలంగా భార్య భర్తల మధ్య సమస్యలు అనుభవిస్తున్నారు, ఎంతో కాలంగా కుటుంబంలో ఎన్నో సమస్యలు అనుభవిస్తున్నారు. కానీ ఎందుకని బయటపడతలేదు అంటే సత్యం తెలియట్లేదు. ఏంటి ఆ సత్యం అంటే దేవుని వాక్యమే సత్యమై ఉన్నది. హల్లెలూయా. దేవుడే సత్యమై ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన పట్టుకున్నావో, ఎప్పుడైతే ఆయన ద్వారా నువ్వు ముందుకెళ్తున్నావో, ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆధారపడుతున్నావో, అప్పుడు ఆయన అనగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈ భూమిని దేవుడు ఏలిచినాడా లేదా? వెళ్తున్నాడా? వెళ్తలేదా? కానీ ఈ లోకాధికారి ఎవరంటాం మనం? సైతాన్ గాడు. మరి ఈ లోకాధికారి సైతాన్ గాడు అయితే ఇంకా దేవుడు ఎందుకు ఈ లోకానికి రావటం ఎందుకు? ఆయన శిలువలో ప్రాణం పెడతాం ఎందుకు? ఆయన చేసిన త్యాగమంతా కూడా మరి ఎందుకని వృధా అయిపోయిందంటారా? దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే మనకి ధైర్యం ఇస్తాడు. హల్లెలూయా. ఆ ధైర్యంతో నువ్వు సాహసించమంటాడు అనమాట. మాస్టర్ ఎప్పుడు కూడా నీకు ఎగ్జామ్ రాయటంలో సహాయపడతాడు. అంటే ఎగ్జామ్ రాయటానికి నేను ప్రిపేర్ చేస్తాడు, అంతేగాని ఎగ్జామ్ హాల్లో మాస్టర్ వచ్చి సహాయం చేయడు. ఈ లోకంలో నీకు శ్రమలు రాకుండా దేవుడు చేయడు. ఈ లోకంలో నీకు శ్రమలు వస్తాయి, కానీ వాటిని ఎలా జయించాలో దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు, బలం ఇస్తాడు. ఇటువంటి వాక్యాలను నేను బలపరుస్తుంటుంటాడు. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. అందరూ వాక్యం వింటారు కానీ ఆ కొందరే వాక్యాన్ని గ్రహిస్తారు, దాన్ని అమలు చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు చుట్టూ అనేక జనసమూహాలు ఉన్నారు కానీ వాళ్ళలో ఎవరో స్వస్థత ముందుకోలేదంట. ఎవరో ఒక ఆవిడ యేసుప్రభు అలా వస్తున్నాడు అని వెళ్ళి ఆ చాటుని వెళ్ళి కనీసం యేసుప్రభుని కూడా టచ్ చేయకుండా యేసుప్రభు వేసుకున్న వస్త్రాన్ని ముట్టుకున్న వెంటనే స్వస్థత పొందుకున్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జరిగిన విషయం ఏంటంట?
యేసుప్రభు చుట్టూ ఉన్నారు, యేసుప్రభుతో ఉన్నారు, కానీ వాళ్ళు స్వస్థత పొందుకోలేదు. ఈరోజు చాలామంది అనేక చర్చెస్కి వెళ్తారు, అనేక వాక్యాలు వింటారు, అనేక బైబిల్ చదువుతారు, అనేక వాగ్దానాలు ఇంటి నిండా పెట్టుకుంటారు, అంత బాగానే ఉంటుంది. ఏ విధమైన ఫలింపు ఉండదు, ఏ విధమైనటువంటి జీవితంలో గ్రహింపు ఉండదు. ఎందుకని అంటారు అలాగా? ఇక్కడ చూడండి, ఈవిడ జస్ట్ ఆ వస్త్రపు చెంగుని ముట్టుకున్నదంట. వస్త్రానంతా ముట్టుకోలేదు, చెంగుని జస్ట్ చిన్న దారపు ముక్కలనేది ముట్టుకుంది. మొత్తం 12 సంవత్సరాల సమస్య 10 సెకండ్లో పోయింది ఆవిడికి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చూసేది ఏంటంటే, నువ్వు ఎంతలాగా దేవుని సందులో ఉంటున్నావు అన్నది కాదు, కానీ దేవుని మీద ఎంతగా ఆధారపడుతున్నావు, నువ్వు ఎంత ఆసక్తిని కనపరుస్తూ ఉన్నావు. దేవుని సందులో విడుదల ఒక మాట నీ జీవితాన్ని మార్చేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలాసార్లు బైబిల్ చదివాను, కానీ సడన్గా మార్కు సువార్త 11:24 వచ్చేసరికి అక్కడ మీరు ప్రార్థన చేయించినప్పుడు మీరు అడుగునుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి అనే మాట నా జీవితాన్ని మార్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాటను నేను గ్రహించానో, పొంది ఉన్నామా, మరి ఏమి పొందుకోలేదేంటి, మా ఇల్లు చూస్తే ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, మేము ఇంత పేదరికంలో ఉన్నాం, ఏం పొందుకున్నాం అంటే ఏం పొందుకోలేదు. ఎప్పుడైతే పొందేసుకున్నామని నమ్మానో, విశ్వసించామన్నమాట. హల్లెలూయా. అవిశ్వాసులకి గుడితనం, కానీ విశ్వాసులకి ఏం చేస్తావు? విశ్వాసం అంటే ఏం చూస్తావు అన్నమాట, లేనిది ఉన్నట్టు చూస్తావు. ఆమేన్, ఆమేన్. విశ్వాసం అంటే ఏంటి? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి వాడంట మన దేవుడు. కాబట్టి నువ్వేం చేస్తావు? విశ్వసించావంటే లేదు, నీ జీవితంలో జరగలేదు, అడిగావు, పొందుకోలేదు, కానీ పొందుకున్నామని నమ్మాలంట. అప్పుడు నీకు అనుగ్రహించబడుతుందంట. ఇది చాలా అద్భుతమైన విషయం అన్నమాట. ఈ సత్యం గ్రహించిన రోజున, అరే లేదు కానీ పొందేసుకున్నావు అని నమ్మాలా. ఎలా నమ్ముతాం అంటే అదే విశ్వాసం. అలా నమ్మటానికే విశ్వాసం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా జేబులో ఒక ₹1,00,000 ఉన్నాయన్నాను అనుకోండి, నమ్ముతారా మీరు? చూపించండి, ఒక్కసారి చూపించండి. ఇప్పుడు నేను ₹1,00,000 కట్టేలా చూపించాక ఇంకా నమ్మేదేంటి మీరు? అసలే ఇంకా నమ్మవలసిన అవసరం ఉన్నది. కానీ నేను చెప్పిన వెంటనే ఎంతమంది అయితే నమ్మారో వాళ్ళేంటి, నా మాట మీద వాళ్ళకి నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈయన చెప్పాడంటే సత్యమే చెప్తాడు, మాకు చూపించవలసిన అవసరం లేదు, మేము చూడవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా ఆయన చెప్పింది కరెక్టు. అది విశ్వాసం. దేవుడు అది చెప్తున్నాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. ఇంక చూసాక నమ్మటం ఏంటి అసలేని, ఇంక నమ్మవలసిన అవసరం ఏంటి అసలేని? ఈరోజు చాలామంది దేవుడు ఉంటే చూపించండి. ఇప్పుడు మనం తాగే పాలు ఏముంటుంది? వెన్న ఉంటుంది. మనం తాగే పాలు ఏముంటుంది? నెయ్యి ఉంటుంది. మన తాగే పాల్లో అన్నీ ఉంటాయి. చూపించండి అంటే చూపించలేం. ప్రాసెస్ ఉంది. ఎప్పుడు కనబడుతుంది? అందులో ఉన్న వెన్న ఆ పాలు బాగా హీట్ చేసి కొంచెం చల్లబెట్టి దాని మీద మేగడొస్తే దాన్ని మళ్ళీ తోడుచుక్క యాడ్ చేసి అట్లా పెరుగు అవుతుంది. ఇంత ప్రాసెస్ చేశాక అప్పుడు నీకు కావాల్సిన వెన్న వస్తుంది. దాన్ని మళ్ళీ హీట్ చేస్తే నెయ్యి వస్తుంది. ఇంత ఓపుకున్న జనం లేదు చూపించు, ఆ పాల్లో వెన్న చూపించండి, ఎక్కడ వస్తుంది? ఇంత ఓపిక ఉండాలి, ఇంత ప్రాసెస్ ఉండాలి. దీని గుండా వెళ్ళటానికి మనిషి ఈ రోజున ఇష్టపడతలేదు. ఇన్స్టెంట్ మెరకల్, ఆయన చేయితో అద్భుతం, అంతే పరుగు తీస్తాం మనం. అంతేగాని అమ్మ ఇదిగో నీకు అనారోగ్యం ఉంది కదా, 1 పేతురు 2:24 ప్రకారం ఏసు అయిపోతుంది దెబ్బలు స్వస్థత పొందాను, నీకు స్వస్థత చేసేంతవరకు ఇది పలుకంటే మాకంత ఓపిక లేదు. మీరు చెయ్యేస్తారా నెత్తి మీద? లేకపోతే ఏం చేస్తారో చెప్పండి. అలాగైతే ఓకే, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, ఏం చేయమంటే చేస్తాం, కానుక ఎంత అని చెప్తే వేస్తాం. అంతేగాని ఇది పలుకుతా కూర్చోండి, ఇది చేస్తా కూర్చోండి అంటే మాకు అక్కడ సెట్ కాదు. అలాగా ఈరోజు అనేక మంది దూరం అయిపోవడం కారణం ఏంటి తెలుసా? ఇదే సహనం లేకపోవటం అన్నమాట. వితౌట్ పేషెన్స్ ఫెయిత్ ఈజ్ ఫేక్ అంట. సహనం లేనటువంటి విశ్వాసం అంట వృధా, ఉపయోగం లేదు. ఈరోజు చాలామందికి విశ్వాసం ఉన్నది ఎంతసేపంటే ఈ స్టేజ్ లోపలే, ఈ చర్చి లోపలే, ఆ ప్రసంగం విన్నాను చెప్పే, ఆ యొక్క మీటింగ్కి వెళ్ళని చెప్పే, ఆ సభలో కూర్చున్నాను చెప్పే, తర్వాత మళ్ళీ అవిశ్వాసాలుగానే జీవితం జీవిస్తూ ఉన్నారు. అందుకనే ఎప్పుడైతే అవిశ్వాసం మీలో ఏలుబడి చేస్తుందో వెంటనే వాడు వచ్చి మీ కళ్ళకి గంతలు కట్టేస్తాడనమాట. గుర్రానికి మీరు గంతలు కడతారు, మీరు చూస్తారు ఎప్పుడన్నాను రోడ్డు మీద? ఎందుకు కడతారు? గంతలంటే మొత్తం కట్టరు, దానికి ఖచ్చితంగా ఏ దారి కనపడాలో అది మాత్రం కనపడేలాగా ఉంచి మిగతాదంతా ఇలా కడతారనమాట. అంటే ఈ వ్యూ అంతా కనపడకూడదు, దానికి నిదానమే ప్రధానం, ముందుదే కనపడాలని అలా పెడతారనమాట. సో మన జీవితంలో కూడా నువ్వు గురి యొద్దకు పరిగెట్టాలి, నువ్వు గురి కలిగి ఉండాలి, ఆ గురి యేసయ్య ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి,
మన జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు, ఎటువంటి శ్రమలు, ఎటువంటి ఇబ్బందులు, బాధలు, కరువులు, నష్టాలు వచ్చినా నీ గురి యేసే అనుకోండి, నీ దృష్టి యేసే అనుకోండి, ఎవరేమన్నా కూడా నీకు పెద్దగా పట్టిగా అనిపించదు. ఎవరు నిందించినా, ఎవరు అవమానించినా, ఎవరు ఎటువంటి చెడు మాటలు నీ గురించి మాట్లాడుకున్నా నీ దృష్టి యేసే మీద ఉంది కాబట్టి అవన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయి. మనకి వాట్సాప్లో ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఏంటంటే 24 hours, 1 week, 15 days, 1 month అని చెప్పి ఆ ఆప్షన్ ఓకే చేసావు అనుకో, నీకు వచ్చిన మెసేజ్లు అన్నీ ఏమవుతాయంటే నువ్వేమి చేయవసరం లేదు. ఆఫ్టర్ 24 hours కదా అవన్నీ కనుమరుగైపోతాయి. అర్థమవుతుందా? అలాగే నువ్వు కూడా ఎప్పుడైతే నీ గురి దేవునిగా పెట్టుకుని నువ్వు దేవుని వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావో నీకు వచ్చిన సమస్యలన్నీ కూడా కనుమరుగైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వచ్చిన వ్యతిరేకతలన్నీ కనుమరుగైపోతాయి. కానీ నీ దృష్టి ఏంటి ఉండాలి? యేసే వైపు ఉండాలి. అలా కాకుండా నీ దృష్టి ఎప్పుడైతే ఈ సమస్యల వైపు వచ్చిందో నీ గురి ఏమైపోయింది? తప్పిపోయింది అనమాట. నీ మార్గం తప్పిపోయింది. అప్పుడు నువ్వు ఎట్టు వెళ్తావు? ఇట్లాగ వెళ్ళవలసిన వ్యక్తివి కాస్త ఇట్లా రూటు మారిపోయావు. ఇటంతా గందరగోళం, అయోమయం, ఆందోళన, ఎక్కడికి వచ్చావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు. అక్కడ నుంచి ఏం చేస్తావు? దిక్కుతోచని పరిస్థితిలో రోధిస్తూ ఉంటుంటావు. ఈరోజు అనేక మంది జీవితాలు అలాగ అయిపోవట కారణం ఏంటి తెలుసా? బ్రదర్, నా భవిష్యత్తు ఏమో అర్థం అవ్వట్లేదు, నా జీవితం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, అసలు నాకు ఉద్యోగం ఏంటో నాకు అర్థం కావట్లేదు, నాకు వివాహం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు అంటే ఏం చేస్తావు? సడన్గా రూట్ మార్చేసావు. సడన్గా నీ యొక్క ఆలోచన మారిపోయింది. సడన్గా నీ జీవితం అంతా కూడా రాంగ్ వేలోకి వెళ్ళిపోయింది. కాబట్టే ఈరోజున అనేక మంది జీవితాల్లో ఆందోళన. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దావీదు గారి జీవితం చూసినట్లయితే ఎలా ఉన్నది? సొలొమోను గారి జీవితం చూసినట్లయితే ఎలా ఉన్నది? దావీదు 66 యుద్ధాలు చేశాడంట, ప్రతీది కూడా విజయమే. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో ఎన్ని యుద్ధాలు చేస్తూ ఉన్నారు? ఎన్ని పోరాటాలు చేస్తున్నారు? ఎన్ని విజయాలు సాధిస్తూ ఉన్నారు? దావీదు 66 యుద్ధాలు విజయం సాధించడానికి కారణం ఏంటి చెప్పాలి? ఏంటండి? ఎస్, దేవుని మీద విశ్వాసం ఉంచాడు. మనకి విశ్వాసం ఉంది, అలాగే విజయం వచ్చేద్దా? మరి ఏంటంట? దావీదంట యుద్ధం చేసే ప్రతిసారి వెళ్ళంట విచారణ చేసేవాడంట, ఎంక్వైరీ చేసేవాడంట. ప్రభువా, నేను యుద్ధం చేయనా వద్దా, ముందుకెళ్ళనా వద్దా అంటే అప్పుడు దేవుడు ఏం చేశాడంట? వెళ్ళు. హల్లెలూయా. వెళ్ళు అంటే అప్పుడు వెళ్ళేవాడంట. దేవుడు చెప్పాక ఇంకా దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధంగా ఎవడుంటాడు? దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తుంటే ఎవరిని ఎక్కగలుగుతారు? అలాగా దావీదు ప్రతి దాంట్లో విచారణ చేసి వెళ్ళాడంట, విజయం. దావీదు ముగింపు కూడా అద్భుతం. హల్లెలూయా. నేను చనిపోతున్నానని చెప్పి తన కుమారుడికి, నేను మనుషులందరూ పోవలసిన మార్గాన్ని నేను వెళ్తున్నాను నాయనా, ఇలా ఉండు, ఈ విధంగా చేస్తే దేవుడు నిన్ను నీ సింహాసనం స్థిరపరుస్తాడు అని చెప్పి చక్కగా సూచనలు ఇచ్చి అద్భుతమైన జీవితాన్ని ముగింపునిచ్చాడు దావీదు గారు. కానీ సొలొమోను జీవితం మధ్యలోకి జ్ఞానం ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆందోళన కూడా ఉన్నది. వ్యర్థం వ్యర్థం. చూసారా, అంతా కలిగి ఉన్నాడు కానీ వ్యర్థం అంటూ ఉన్నాడు. దావీదు చూసినట్లయితే విజయం. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాలను బట్టి యెహోవాను సన్నిధించు అని తండ్రి అంటుంటే కొడుకు అన్నాడు వ్యర్థం వ్యర్థం. అసలు ఈ సూర్యునికి ఉన్నదంతా కూడా వ్యర్థం. నిరాశావాదులు అన్నమాట చాలామంది. ఎందుకు బ్రదర్ ఈ జీవితం ఏం అర్థం అవ్వట్లేదు, ఏం పిల్లలు, ఏం భర్త, ఏంటో, ఏం అత్త, ఏం మామ, అసలు నాకు అర్థం కావట్లేదు ఈ జీవితం అంతాను కదా. సొలొమోనులు అన్నీ ఉంటాయి, ఇంట్లోను పెద్ద ఇల్లు ఉంటుంది, అన్నింట్లో ఏసీ ఉంటుంది, అన్ని గదులు ఏసీ ఉంటుంది, అన్ని సమృద్ధి ఉంటాయి, కానీ ఏం అర్థం అవుతుందన్నమాట సొలొమోను లాగాను. కానీ దావీదు చూసినట్లయితే ఎన్ని శ్రమలు గుండా వెళ్ళాడు, చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అడవిలోకి. ఎన్నో బాధలు, ఎన్నో చింతలు, ఎన్నో అవమానాలు, ఎంతో దుఃఖం ఎన్ని అనుభవించినా కానీ ఏమన్నాడు తెలుసా? నా ప్రాణమా, ఎన్ని బాధలు అనిపించినదో తెలుసా, గుర్తు చేసుకో అంటలేదు. ఈరోజు చాలామంది అంటే తెలుసా, బ్రదర్ మేము ఎన్ని శ్రమలు పడ్డామంటే, ఎన్ని కష్టాలు పడ్డామంటే, ఎన్ని నిందలు అనుభవించామంటే అవన్నీ మనకి ఎందుకంటారు? ఎరేజ్ చేసేసిండి అంతా కూడాను. మీ మొబైల్లో వేస్ట్ మెసేజ్లు అన్నీ ఏం చేస్తారు? డిలీట్ చేస్తారు. వేస్ట్ ఫోటోలు అన్నీ ఏం చేస్తారు? నా దాంట్లో ఎన్ని వేస్ట్ ఫోటోలు ఉన్నాయో తెలుసా? ఎవరైనా చెప్తారు మీరు? నా మొబైల్లో ఎంత వేస్టేజ్ ఉందో తెలుసా? ఎవరు చెప్తారా? డిలీట్ చేసి పడేస్తారు. అలాగే మన జీవితంలో కూడా పనికిరాని విషయాలు ఉంటాయి, నువ్వు నిందించబడిన విషయాలు ఉంటాయి, కానీ అవి గుర్తు చేసుకోమట్లేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? దావీదు అన్నాడు తెలుసా? నా ప్రాణమా. మనం చేస్తాం, మరి ఇప్పుడు పెడుతున్నారు లేదు తెలియదు, కానీ ఏమంటారు అంటే పెళ్ళిళ్ళు కట్నాలు చదివింప ఏదో ఒక పుస్తకం పెడతారన్నమాట. కానుకలు కట్నాలు అని చెప్పి ఒక పర్సన్ పెట్టి అక్కడ పెడతారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేరు, ఊరు,
డబ్బులు ఇస్తే డబ్బులు, ఎంత డబ్బులు ఇచ్చారు ఏంటి రాసి పెట్టుకుంటారు. ఎందుకు రాస్తారా అనుకునేవాడు, నాకు తెలిసేది కాదు ఇంతకని. తర్వాత ఏంటంట, అయిపోయింది పెళ్ళి, బాగానే ఉంటుంది. కొన్ని సంవత్సరాలకు మళ్ళీ మనకు ఒక కార్డు వస్తుంది. ఏంటది? శుభలేఖ. ఎవరిదో పెళ్ళి. అప్పుడు ఆ పెళ్లి కార్డు ఇచ్చిన వెంటనే ఏం చేస్తారు, ఈ కట్నాల పుస్తకం తీస్తారన్నమాట. తీసి అసలే ఈ పెళ్లి కార్డు ఇచ్చినట్టు మన పెళ్ళికి వచ్చాడా లేదా, వచ్చాడే అనుకోండి, ఆ రోజున మాకు ఎంత కట్నం వేశాడు, ఏమిచ్చాడు చూసారా. అప్పుడు అర్థమైందన్నట్టు, ఓహో ఎందుగా రాసుకునేది ఇదంతాను. నిజంగా దేవుడు కూడా మనకు అలాంటిది ఒకటి రాశాడు. ఏంటి తెలుసా, ఎవరిని క్రియలు చెప్పినా నీకు లైఫ్ ఇచ్చాడనమాట, నీకు ఒక పుస్తకం ఉంటుంది అనమాట. నీకు ఒక 120 years వయసు ఇచ్చాడు ఇక్కడ జీవించమని చెప్పి. నీకు తొందర రాకుండా 20 సంవత్సరాలకు 60 సంవత్సరాలకు వెళ్ళిపోయావు అనుకో, వీడు ఇంత ముందు ఎందుకు వచ్చేసాడు అసలేని, వీడిని ఎవరు రమ్మన్నాడు అసలేని, నేను 120 వేస్తే వీడు 60లోకి ఎందుకు వచ్చేసాడు, 80లోకి ఎందుకు వచ్చేసాడు, నేను ఇచ్చినటువంటి దీర్ఘాయుష్నుడు ఎందుకు జీవించలేదు, ఈ అకాల మరణం వీడికి ఎందుకు సంభవించింది. 120 ముందు చనిపోవాలంతా కూడా అది దేవుడి చిత్తం కాదు. ఎంత గొప్ప సేవకులైనా సరే వాళ్ళకి ఇచ్చిన ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోలేకో, లేకపోతే ఏదో విధంగా జీవితాన్ని ముగించుండొచ్చు, కానీ దేవుని చిత్తం 120 సంవత్సరాలు. అసలు ఆదామాల టైంలో అయితే 900, 950, 960, ఇంకంత. ఇప్పుడు 100 సంవత్సరాలకి ఇంత త్రాపత్రాయి పడిపోతున్నారు మనుషులు. తరతరాలు కూడా ఆస్తి కూడబెట్టి ఎన్ని మడ్రలు ఎన్ని చేసేస్తున్నారు. నిజంగా మనిషికి ఒక 500, 600, 700 సంవత్సరాల జీవితకాలం ఉంటే ఇంకా అసలు ఎలా ఉండేది అంటారు. అయితే సొలొమోను జీవితం వచ్చేసరికి సర్వసమృద్ధి ఉంది, అంత బాగున్నది, అన్నీ ఉన్నాయి, కానీ ఆందోళన, వ్యర్థం 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 అంటూ ఉన్నాడు. 1000 మంది భార్యలు, అయినా సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు 2 చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయి కదా, అంటే సౌండ్ పెరగాలి. అంటే ఇక్కడ ఇప్పుడు ఆయన ఒక్కడికి ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు కదా, ఇద్దరు ఉంటే ఏం చేయాలి, ఇద్దరు కలిపి స్తుతించాలి. ముగ్గురుంటే ఇప్పుడు సొలొమోను గారు అయితే మరి నిజంగా ఈ రోజుల్లో శుభ్రంగా ఆయనే పాస్టర్ గారు అయ్యి వాళ్ళ భార్యలందరూ సంఘస్థులు అయితే ఎంత సంఘం అంటండి, 1000 మంది సంఘం. అయ్యో బాబు, ఎంత పెద్ద సంఘం చూసారా, ఇంక బయట వాళ్ళు అవసరం లేదు. సొలొమోను గారు శుభ్రంగా ఆయన ఒక పాస్టర్ గారికి ఆయన ఉండి ఆ భార్యలు, మరి 1000 మంది భార్యలకు 1000 మంది పిల్లలు ఉండరా, 2000 సంఘం. ఒకవేళ 2 పిల్లలు ఉంటే చూసారు ఎంత పెద్ద సంఘం అసలేని. అలాంటిది అంత దేవునికి మహిమ చెల్లించవలసింది పోయి ఈ భార్యలు అందరూ ఏం చేశారంట, ఏ వారదర ఏమిటి అది అంతాను, ఇందులో ఏం మజా లేదు, రా శుభ్రంగా అలాగా ఆ విగ్రహాలను పూజ చేద్దామంటే, ఇంత తెలివైనడు, ఇంత జ్ఞానవంతుడు, దేవునితో ముఖాముఖ మాట్లాడి దేవుడిచ్చిన జ్ఞానాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి ఏం చేశాడంట, ఆ జ్ఞానాన్ని పట్టుకెళ్ళి సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నాడంట. ఈరోజు మిమ్మల్ని అందరం దేవుడు దీవించడం ఇష్టమే, దేవుడికి ఖచ్చితంగా దేవుడు దీవెనిస్తాడు. దీవించిన తర్వాత మీరు ఎలా ఉన్నారని చాలా ఇంపార్టెంట్. దేవుడు ఆశ్రయించిన తర్వాత మీరు ఎలా ఉన్నారని చాలా ఇంపార్టెంట్. బ్రదర్, నడిసైనా సరే ఎంత దూరమైనా వచ్చేస్తారు, కానీ ఎప్పుడైతే కొంచెం సుఖం పెరిగిందో, కొంచెం దేవుడు కారు ఇచ్చాడో, లేకపోతే మంచి ఇల్లు ఇచ్చాడో, మంచి స్థితి ఇచ్చాడో, అంతే అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంటారనమాట. నేను ఏమైనా ప్రార్థన చేస్తానంటే ఎవరికి శ్రమలు పోవాలని ప్రార్థన చేయను, కానీ దేవా వీళ్ళు నీకు దగ్గరగా ఉండాలని ప్రార్థన చేస్తాను అనమాట. ఎప్పుడు దగ్గరగా ఉంటాం మనం? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక పిప్ పన్ను ఉన్నదనుకుంటారు, టూత్ పెయిన్ ఉన్నదనుకుంటారు. నైట్ అంతా ఏం చేస్తారు, థ్యాంక్ యూ జీసస్, స్తోత్రం వేసేయా, వందనాలు వేసేయా. నిద్ర ఉంటుంది, ఇంకా ఏం చేస్తారు? పడ్డారు ఎప్పుడన్నా బాధ? ఖచ్చితంగా మీలో చాలామంది నిద్ర లేకుండా రైట్ అంతా ఆల్ నైట్కి రమ్మంటే రారు, కానీ ఈ పన్ను నొప్పితో బాధపడి ఈ పన్ను నొప్పిని భరించలేక నైట్ అంతా ఏం చేస్తారు? థ్యాంక్ యూ జీసస్, స్తోత్రాలు వేసేయా. ఎగ్జామ్ వస్తుంది చదువుకోమంటే నిద్ర వచ్చేస్తుంది. రేపు రిజల్ట్ అంటే ఈరోజు నిద్రమని నిద్రారు. ఆ నైట్ అంతా ఏం చేస్తారు? వేసేయా, థ్యాంక్ యూ జీసస్, స్తోత్రం వేసేయా, వందనాలు వేసేయా, నీకే స్తోత్రాలు వేసేయా. ఏంటంట? నాకు రాత్రి అంతా ఇదే బాధ అనమాట అన్న, రేపే రిజల్ట్. వాళ్ళకి టెన్షన్, వాళ్ళకి నిద్ర పట్టదు, నాకు నిద్ర పడుతుంది కదా, కానీ రేపే రిజల్ట్, నాకు రిజల్ట్ లాగా చేసి ప్రార్థన చేయండి అంటుంటారు. ఈరోజు మీరు ఈ యొక్క సత్యాన్ని గ్రహించాలని నేను ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఎవని మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో, ఎటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నారో అది నిన్ను ప్రభావితం చేయకూడదు, నువ్వు ప్రభావితం చేయాలి. నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము నీది అవ్వాల్సిందే. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఈ రీసెంట్గా నేను ఫ్రైడే ఒక గృహకూడు కోసం 600 కిలోమీటర్లు వెళ్ళాను నేను. ఎంతండి? ఇది పెద్ద గొప్ప కథలండి. యేసుక్రీస్తు ప్రభువు ఒక సమరయ స్త్రీ కోసం మరప్పుడు కాలినడకనే నడుచుకుంటూ వెళ్ళాడు ఆయన. ఎంత గొప్పడు మన దేవుడు. నువ్వు ఆదర్శం ఎవరు ఉండాలంటే, ఎంత దూరం వెళ్ళావు, ఎంత కానుక ఇచ్చారు, ఎంతమంది వచ్చారు, ఈ లెక్కలన్నీ ఎత్తాం మనం.
అందుకనే దేవుడు లెక్కలు ఎలా కూడా తెలుసా, 5 + 2 = 5,000. అక్కడ 5, ఇక్కడ 2, ఇక్కడ నువ్వు టోటల్ వేసుకో, ఎంత ఉంటుందంట, ఇన్ఫినిటీ, అనంతం. కాబట్టి దేవుడు ఎప్పుడైనా ఒక పని అప్పు చెప్పాడంటే ఆ పని నువ్వు నమ్మకంగా చేయి, ఫలితం దేవుడిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ హైదరాబాద్ సిటీలో చాలామంది సాఫ్ట్వేర్లో ఎంప్లాయీలు పనిచేస్తారు. మీ బాస్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఆ కంపెనీ ఓనర్ మీరు ఎప్పుడైనా చూసారా? అమెజాన్ కంపెనీలో పనిచేస్తారు. అమెజాన్ పెట్టిన ఎప్పుడైనా మీరు చూసారా? మాట్లాడారా? కలిసారా? మరి ఎందుకు పని చేస్తున్నారు? మీకు జీతం ఇస్తాడు ఆయన, కానీ ఆయన కనపడ్డాం. పని చేసేదేమి ఇక్కడ మీ టీం లీడరో లేకపోతే మీ ఇక్కడ ఎవరు ఉంటారు, వాడు పని చెప్తుంటాడు తప్ప అసలైన వ్యక్తి ఎప్పుడు కూడా కనపడ్డావు. అలాగే దేవుడు ఆ పరలోకమందు ఉన్నాడు, నీకు ఏది కావాలి ఏంటో ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ నియమ నిబంధనలను నువ్వు ఫాలో అవుతున్నప్పుడు నీ క్రియలు చెప్పిన నీకు జీతాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరి సైతాన్ గడే ఈ లోకాధికారి అయినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? మరి దేవుడు పని ఏంటి అసలేని? చూడండి, దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు. ఆ అధికారం పట్టుకెళ్ళి మనిషి సైతాన్ చేతిలో పెట్టాడు. ఎప్పుడు కోల్పోయాడంట? అతిక్రమలు చేయటం వల్ల వర్ధిల్లం అంట, మనం ఒప్పుకొని విడిచిపెట్టాలంట. ఎప్పుడైతే క్రమం కానిది అక్రమం మనలోకి వచ్చిందో ఆశీర్వాదాన్ని మనం కోల్పోతూ ఉంటుంటాం అనమాట. చూడండి, దేవుడు చక్కటి అధికారం ఇచ్చాడు మనిషికి. ఆ అధికారాన్ని పట్టుకెళ్ళి సైతాన్ గడికి ఇచ్చాడంట. మళ్ళీ ఆ అధికారం సైతాన్ దగ్గర నుంచి స్వీకరించి తీసుకుని మనకి ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడంట? పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం తెలిసి కూడా విడిచిపెట్టి వచ్చి ఈ లోకంలో మన కొరకు శ్రమలను మించి దెబ్బలు తిని ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆ అధికారాన్ని లాక్కుని మళ్ళీ ఆ తాళపు చెవిని దేవుడు నీకు ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ సంఘం ఈ భూమిపైన ఎప్పుడైతే అవిశ్వాసంతో ఉన్నదో, అవిశ్వాసంతో నడుస్తుందో అక్కడే సాతాను గాడు ఏలుబడి చేస్తాడు. వింటున్నారా? సంఘం అంటే ఎవరు? దేవుని బిడ్డలే, దేవుని సంధికి వచ్చేవాళ్ళే. ఏదో చిన్న సమస్య వచ్చేసరికి అవిశ్వాసం ఏలుబడి చేస్తుంది. చాలా ప్రార్థన చేస్తారు. ఫస్ట్లో మీరు థ్యాంక్ యూ చెప్పినట్టు ఒక అద్భుతం జరుగుతుంది, బా మంచి సాక్ష్యం చెప్తారు. తర్వాత అప్పటి వరకు సైతానుడు మిమ్మల్ని పట్టించుకోడు అనమాట, అద్భుతం జరిగేంత వరకు. అద్భుతం ఎప్పుడైతే జరిగిందో నువ్వు దేవుని మహిమపడుతున్నావు కదా, అప్పుడు ఫోకస్ చేస్తాడనమాట. అబ్బబ్బో, అప్పుడు సైతానుడు ఫోకస్ చేసి ఏం చేస్తాడంటే నీ జీవితంలో నువ్వు ఎంత చేస్తానో కూడా ఆ కార్యం జరగడానికి వాడికి ఇష్టపడక ఏదో ఆటంకం కలిగి చేస్తున్నాడు. అప్పుడు నువ్వేమంటావు? ఫస్ట్లో దేవుడు ఇలా చెప్తే అలా చేసేసాడు, ఒకసారి థ్యాంక్ యూ చెప్పిన 5 సార్లు చెప్తే అద్భుతం జరిగిపోయింది, ఇప్పుడు 5,000 సార్లు చెప్పిన అద్భుతం జరగట్లేదు. దేవుడు అప్పుడు ఎందుకు చేశాడు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? అప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంది? ఇప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంది పరీక్షించుకో. అప్పుడు నువ్వు దేవుని పట్ల నీకున్న విశ్వాసం ఏంటి, అప్పుడు దేవుడి పట్ల నీకున్న ఆసక్తి ఏంటి, ఇది పరిశీలన చేసుకోరు. కానీ చాలామంది యూనిట్ టెస్ట్లో 25 ఇచ్చేస్తాయి, కానీ ఫైనల్ ఎగ్జామ్లో ఎందుకని అంటారు? అప్పుడు సిలబస్ వేరు, ఇప్పుడు సిలబస్ వేరు. అప్పుడు ఏముంటుంది? ఒక 4-5 ప్రశ్నలు లేకపోతే ఒక లెసన్ ఉంటుంది, దాని మీద అసైన్మెంట్ అంటాడు మాస్టర్. ఆ లెసన్ అంతా ఈజీగా చదివేస్తావు, కానీ ఫైనల్ ఎగ్జామ్ వద్దులకే ఉంటుంది, మొత్తం టెక్స్ట్ బుక్ చదవమంటారు. ఏ పక్క నుంచి ఏ ప్రశ్న వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. అందుకని మనకి ఏమవుతుంది? చాలా కన్ఫ్యూజన్ ఎదురవుతుంది, ఆ జీవితం అంతా గందరగోళం అనిపిస్తుంది. ఇంత చదవలేము, ఇంక మనం ఇంత ప్రిపేర్ అవ్వలేం. కాబట్టి మన వల్ల కాదని నువ్వేం చేసావు? అసలు ప్రిపరేషన్లోనే తప్పుడు అడిగేసావు. అందువల్ల ఏమవుతుందంట? ఫలితం శూన్యం. కాబట్టి నువ్వేం చేయాలంట? ప్రభా, నా శక్తికి మించినటువంటి ప్రయాస నా ముందున్నది, నా శక్తికి మించిన సిలబస్ నా ముందున్నది, కానీ నా శక్తి లోపం లేకుండా నేను చదువుతున్నాను, నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఫలితం మాత్రం నువ్వు ఇచ్చేట్టు దేవుడు. హల్లెలూయా. ఆ నిజంగా మీరు దేవుని మీద ఆధారపడి చూడండి ప్రియులారా, మీరు ఊహించిన ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సంఘం ఎప్పుడైతే ఎక్కడైతే అవిశ్వాసంతో ముందుకెళ్తుంటుందో అక్కడ సైతానుగాడు నాయకుడైపోయి నిన్ను నడిపించి నీ యొక్క గుడ్డితనం కలిగజేసి నిన్ను చీకటిలో నెట్టివేసి అంధకారంలో నెట్టివేసి అగాధంలోకి తోసేస్తాడనమాట. అది వాడి గోల్ అనమాట. సైతానుగాడికి పేరేంటంటే వాడు దొంగ, దోచుకునేవాడు అయి ఉన్నాడు. ఏం దోచుకుంటాడు వాడు? నీ కుటుంబంలో శాంతి సమాధానం దోచుకుంటాడు, నీ కుటుంబంలో ఆశీర్వాదం దోచుకుంటాడు, నీ కుటుంబంలో సంతోషాన్ని దోచుకుంటాడు, నీ యొక్క ఆరోగ్యం దోచుకుంటాడు, నీ యొక్క ఆనందాన్ని దోచుకుంటాడు. ఎందుకని దోచుకుంటాడంట? నీ యొక్క అవిశ్వాసం వలన. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పలకండి ఎప్పుడైనా సరే, ఏది నాకు ఎంత మాత్రం హాని చేయదు, నేను సంతోషంగా ఉంటాను, నేను దేవుని సందులో మరి ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేస్తాను కాబట్టి ఏ సమస్య నన్ను ఏలుబడి చేయదు. ఆమేన్. ఇలా ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళు జయిస్తారు. సమస్య వచ్చినా కూడా ఆ సమస్య ఏం చేస్తుంది? వామో ఇటు చాలా ధైర్యంగా ఉన్నాడు, ఇటు చాలా బలంగా ఉన్నాడు,
ఒక కుక్క నిన్ను కరవాలని చెప్పి పరుగు పరుగుని వచ్చింది అనుకోండి, వెంటనే నువ్వు తిరిగి ఏచ్చి అన్నావు అనుకోండి, సక్కమని అవుతుంది అది కదా, కరుతుందా? నీకు భయపడుతూ మొదలు పెడుతుంది అది. నువ్వు దాన్ని ఏం చేస్తావని చెప్పి తోక ముడుచుకుని పరిగెత్తిపోతుంటుంది అనమాట. ఎందుకు అలా జరిగింది? నువ్వు తీసుకున్న డెసిషన్ బట్టి సమస్యని తిప్పుకొట్టచ్చు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, క్రికెట్ మ్యాచ్లో ఎలాగుంటుంది, బంతి వస్తుంటుంది అనమాట. బలమైన బ్యాట్స్మెన్ అనుకోండి, ఏం చేస్తాడు, వస్తుంది, ఏం చేస్తుంది, దాన్ని నేను 6 కొడతాను అని చెప్పి ఏం చేస్తాడు, ప్రిపేర్ అవుతుంటాడు. ఈ బాల్ని ఖచ్చితంగా బౌండరీని దాటించాలి నేను. అదే బ్యాట్స్మెన్ వీక్ అనుకోండి, బ్యాటింగ్ రానుడు అనుకోండి, అమ్మో ఈ బాల్ని ఎలాగైనా సరే నేను తప్పించుకోవాలి, నేను వికెట్ పడకుండా చూసుకోవాలి అని చెప్పి ఏం చేస్తాడు, ఆ బాల్ నుంచి రక్షణ పొందాలని చెప్పి ఎలాగోలో దాన్ని ఆపదాకా ట్రై చేస్తాడు తప్ప దాన్ని 4 కొడదామో 6 కొడదామనే ఆలోచనే రాదు ఆయనకి. ఎలాగైనా వికెట్లు కాపాడుకోవాలని చూస్తాడు. 2 రకాల ప్రజలు ఉంటారు ఇక్కడ. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఎలాగా తట్టుకోవాలా అని కొంతమంది ఉంటారు. శ్రమలు వచ్చినప్పుడు కొంతమంది చేస్తారంటే దాన్ని ఎలా జయించాలా అని చూస్తారనమాట. హల్లెలూయా. మరి ఏం చేద్దాం మనం ఇప్పుడు, తట్టుకుందామా జయిందామా? బాగానే చెప్తారు ఇక్కడ అందరూ. మళ్ళీ ఫోన్ చేసాము, బ్రదర్ తట్టుకోలేకపోతున్నాను అసలేని, ఈ శ్రమను జయించలేకపోతున్నాను అసలేని. చూసారా, మాట ఒకటి ప్రవర్తన ఒకటి. అందుకనే మనకు మ్యాచ్ అవ్వట్లేదు. నిజంగా నీకు వచ్చే శ్రమని ఏం చేయాలంటే తెలుసా, నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క సమస్యని నేను జయిస్తూ ఉన్నాను. అక్కడ బైబిల్లో కొరింథీ పత్రికలో ఏమంటాడంటే యు ఆర్ మోర్ దెన్ కాంకర్, అంటే మీరు అత్యధిక విజయం పొందినటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు బ్రదర్ దేవుడి పరిస్థితులు కూడా నన్ను వెళ్ళనిస్తూ ఉన్నాడు, ఇటువంటి పరిస్థితులు కూడా నాకు వెళ్ళడానికి ఎందుకని ఇటువంటి యాక్సెప్ట్ దేవుడు ఎందుకు చేశాడు అంటే నీ మీద విశ్వాసంతో. ఒక చిన్న బిడ్డ, స్కూల్ బిడ్డ ఆడుకోటకి వెళ్ళాడంట. అయితే వాడు వచ్చే లోపల వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే వాడు షర్ట్ తీసుకుని ఏదో చేస్తుందంట. వాడికి పిచ్చ కోపం వచ్చిందంట. అక్కడి నుంచి చూసి, అమ్మా ఏం చేస్తున్నావు అసలే, నా షర్ట్ అంతా పాడు చేసావు కదా అని చెప్పి తిడతా ఉన్నాడంట. ఒరే కంగారు పడకరా, ఎందుకు అలాగా కంగారు పడతావు అంటే, లేదు ఎంత గజిబిజిగా ఎంత గందరగోళంగా ఉంది ఇదంతా, షర్ట్ అంతాను పాడు చేసేస్తావు కదా నువ్వు అని అంటే, రా నాన్న నీ కళ్ళతో నీ వైపు నుంచి చూస్తే అది గందరగోళంగానే కనిపిస్తుంది. ఒక్కసారి నా వైపుకి వచ్చి నా పక్కకు వచ్చి నా కళ్ళతోటి నేను చూసిన రీతిగా నువ్వు చూడు, అందులో అద్భుతం నీకు కనిపిస్తుంది అని చెప్పిందంట. సరే అని చెప్పి అదే కోపంతో గబగబా పరిగెత్తుకుని వచ్చి ఆ కుమారుడు ఏం చేయడంటే వాళ్ళమ్మ వాడి షర్ట్ తీసుకుని చక్కగా ఒక రౌండ్గా ఉంటుంది కదా దాంట్లో పెట్టి ఒక సూది దారం తీసుకుని దాన్ని అంతలాగా స్టిచ్ చేస్తూ ఉంది. వాడు ఆ పక్కన చూస్తే రకరకాల దారాలతో గందరగోళంగా కనిపించింది. ఎప్పుడైతే వాడు ఈ పక్కనకు వచ్చి చూశాడో అందులో ఒక అద్భుతమైన చిత్రం కనిపించిందంట. హల్లెలూయా. చక్కగా ఎంబ్రాయిడింగ్ చేస్తుంది వాళ్ళమ్మ, ఒక చక్కటి డిజైన్ చేస్తూ ఉంది. ఈ పక్కన చూస్తే డిజైనే, కానీ ఆ పక్కన చూస్తే అదంతా గందరగోళం, అయోమయం, గజిబిజి. కాబట్టి దేవుడిని నడిపించే నడిపింపు నీకు గందరగోళంగా కనిపించవచ్చు, అయోమయంగా అర్థం కాకపోవచ్చు. ఏంటి గందరగోళం, ఎందుకు దేవుడు ఇలా నడిపిస్తున్నాడు? నేను కూడా చదువుకున్నప్పుడు ఏది చూసినా ఫస్ట్ క్లాసే, ఏ ఎంట్రన్స్ ఏ టెస్ట్ క్లాస్ నుంచి మంచిగా వచ్చేసేది. ఫైనల్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాను, జాబ్ రాలేదు, అందరూ వస్తుంది అనుకున్నారు. నాకు ఎంత గందరగోళం అయిపోయినంటే అప్పుడు అసలే నేనేం చేశాను, ఈ ఉద్యోగం వచ్చేది, తర్వాత ఇది, తర్వాత ఒక జీవితాన్ని ఊహించేసుకున్నాను, ఒక ప్రయాణం వేసుకున్నాను అనమాట. నరుని హృదయంలో ఆలోచనలు అనేకమే వస్తాయి, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమవుతుందంట. దేవుడు నా పట్ల ఒక ప్రణాళికను ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం నేను గ్రహించలేదు. నా ప్రణాళిక అంటే ఏంటంటే ఖచ్చితంగా ఇలా చదవాలి, ఇన్ని మార్కులు రావాలి, ఈ జాబ్ రావాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ పెళ్లి చేసుకోవాలి, ఇలాగ ఇక్కడి నుంచి ఇక్కడ తిరిగేసేయాలి, అంతే లైఫ్ అని ఊహించుకున్నాను. కానీ దేవుడు ప్రణాళిక ఏమున్నదంట, అక్కడ ఉద్యోగం వస్తే అక్కడ నేను సెటిల్ అయిపోతాను. అంతవరకు బాగానే నడిపించిన దేవుడు ఏం చేశారంటే అక్కడ సైలెంట్ అయ్యాడు అనమాట. ఎప్పుడైతే ఉద్యోగం రాలేదో ఇంకా నాకు దారులు మూసుకుపోయినాయి, ద్వారాలన్నీ క్లోజ్ అయిపోయినాయి, ఇంకా నాకు చాప్టర్ క్లోజ్ అనిపిస్తుంది అనమాట. దేవుడి యొక్క ఉద్దేశాలు నాకు అర్థం కావట్లేదు. అసలు జర్నీ అప్పుడు స్టార్ట్ అవుతుంది ఎందుకని. హల్లెలూయా. అంతవరకు అంత బాగా చదివి అంత బాగా వెళ్తుంది, అందరూ మెచ్చుకుంటారు కదా. ఎప్పుడైతే జాబ్ రాలేదో ఇంకా అందరూ ఏం చేశారు, జాబ్ రాలేదా, గౌరవం పోయింది, మొత్తం అన్నీ కూడా కట్ అవుతూ వచ్చినాయి, ఒకటి కట్ అయిపోతూ వచ్చి. ప్రియులు, ఎప్పుడైనా దేవుడు మిమ్మల్ని నడిపించాలి, ఆశ్రయించాలి, గొప్ప చేయాలంటే బైబిల్ గ్రంథాలు చూడండి. యోసేపుని చూడండి, దేవుడు ఎప్పుడు హెచ్చించాడు, ఒంటరితనంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఒంటరితనంలో ఎప్పుడైతే మనకి శ్రమలు ఇబ్బందులు వచ్చాయో అప్పుడు మన జీవితం కరెక్ట్గా గాడిలో పడుతుంది అనమాట. ఎందుకంటే ఆదరించే వాళ్ళు ఉండరు, మన అన్న వాళ్ళు ఉండరు, బాధ చెప్పుకోవటానికి ఉండరు,
సమస్యలు వాళ్ళతో చెప్పుకోవటానికి ఎవరు ఉండరు, ఇంకేం చేయలేమన్నమాట. కేవలం దేవుడు తప్ప ఇంక నీకు దిక్కేది ఉండదు అనమాట. నీ జీవితం అంతా కూడా, నీకు ఆలోచన అంతా కూడా కేవలం దేవుని మీద పెడతా తప్ప అన్నున్న తమ్ముడున్న బంధువులను ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళిపోయి ఆదరించబడిపోతావు, సమస్య అంతా చెప్పేసుకుంటావు, వాళ్ళు ఏదో చేస్తుంటున్నారు. కానీ ఇక్కడ అవకాశం లేదు. ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య ప్రారంభించడానికి ముందు 40 రోజులు ఎక్కడ ఉన్నాడంటండి? అరణ్యానికి వెళ్ళాడు. ఒక్కడే. దావీదు చూడండి, గొర్రెలు కాసుకుంటే ఎక్కడున్నాడు? అడవులు. ఒక్కడే. గొర్రెలు తప్ప మనుషులు ఎవరు లేరు అక్కడ. అలాగే మోసే చూడండి, దేవుడు పిలిచి వాడుకునే ముందు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ఒక్కడే. అప్పుడు దేవుడు మాట్లాడాడు, వాళ్ళని నడిపించాడు, అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో బ్రదర్, నాకు అందరికీ జాబ్ వచ్చేసింది, మా తోడుకోళ్ళు అందరూ బాగున్నారు, వాళ్ళ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి, మా జీవితంలో బాగుపడలేదు, మా పిల్లలకే వివాహం అవ్వలేదు, మా జీవితంలో సెపరేట్ అయిపోయి అని మీరు అంటున్నారు అనుకోండి. సెపరేట్ కాదు, స్పెషల్ అనాలన్నమాట. ఏమనాలి? ఏంటి అంత స్పెషల్గా కనిపిస్తున్నావు, ఏంటి అంత స్పెషల్ డ్రెస్ వేసావు అని ఎవరిని అంటారు? అందరూ చీరలు కట్టుకున్నారు అనుకోండి, నువ్వు మాత్రం వేరే వేసావు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి స్కూల్లో ఫంక్షన్ ఇది జరుగుతుంది కదా, బర్త్డే జరిగినప్పుడు అందరూ యూనిఫామ్ వేసుకొస్తారు. వాడు యూనిఫామ్ వేసి రాలేదు, లేకపోతే అమ్మాయి యూనిఫామ్ వేసి రాలేదు, కలర్ డ్రెస్ వేసుకొస్తుంది అంటే అర్థం ఏంటి? ఏంటి స్పెషల్ అని అడుగుతారు లేదా? అప్పుడు ఏం చెప్తుంది అమ్మాయి? ఈరోజు నా బర్త్డే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ఎలా ఉండాలంట? సెపరేట్గా ఉండకూడదు, స్పెషల్గా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎవరికి లేని సమస్య నీకు వచ్చిందంటే ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? నేను స్పెషల్. ఎవరికి సమస్య రాదు, నాకే వస్తుంది, నేను స్పెషల్ కాబట్టి ఈ సమస్య నేనే అనుభవించగలుగుతాను కాబట్టి ఇది నాకు స్పెషల్. హల్లెలూయా. స్పెషల్ పీపుల్ హ్యావ్ స్పెషల్ ప్రాబ్లమ్స్ అంట. ఏంటండి? ప్రత్యేకమైన ప్రజలకి ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఆ ప్రాబ్లం ఎవరికి ఉండదు, ఆ సమస్య ఎవరికి ఉండదు, అది నీకే ఉంటుంది. ఆమేన్. ఎందుకు బ్రదర్ నా జీవితం ఎలా జరుగుతూ ఉన్నది, ఎందుకు నాకు ఇటువంటి మలుపులు తిరుగుతున్నాయి నా జీవితంలో అంటే, నేను చదివింది ఒకటి, నేను చేసింది ఒకటి, నేను ఉన్నది ఒకటి. నేను బీఎస్సీ బీఈడి చదివాను, టీచర్ అవుతాను అనుకున్నాను. పోనీ నేను ఏ ప్రైవేట్ కాలేజీలోనో ఏ లెక్చరర్ కింద జాబ్ చేసాను అనుకోండి, చదివిన దానికి రిలివెంట్గా ఉంది. నేను అంత కష్టపడి చదివానా? నేను ఇక్కడికి వచ్చేమో ఫిట్నెస్ ట్రైనర్ అయ్యాను. అసలు నాకు సంబంధమే లేదు అది. అసలు నేను అందులో ట్రైనింగ్ అవ్వలేదు. నేను చదువుకున్న దానికి, నేను జాబ్ చేసిన దానికి వేరైతే, ఇప్పుడు నేను ఉన్న పరిస్థితి ఏంటి? దేవుని సేవ చేస్తున్నాను అంటే నేను చదివింది, నేను చేసింది, నేను ఉన్నదానికి సంబంధం లేదనమాట. ఎందుకని అలా చేస్తాడు దేవుడు అంటే, ఎందుకని అటువంటి మార్గాలు కూడా నడిపిస్తాడంటే, నీకు తెలిసిన దాంట్లో నువ్వు ముందుకెళ్ళావనుకో నువ్వు గొప్పడవుతావు, నీకు తెలియని దాంట్లో నువ్వు ముందుకెళ్ళావనుకో దేవుడు గొప్పడవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో మరి మా నాన్నగారు ఎన్నోసార్లు హౌస్ కట్టాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమంటారు, శంకుస్థాపన ఏదంటారు కదా, గొయ్యి తెస్తారు కదా ఫస్ట్, పునాది వేసేవాడు అంతే అక్కడ ఉండేది. ఎన్ని సంవత్సరాలు చూసినా అంతే ఉంది. నేను కనీసం మా ఊర్లో బైక్ నడపడం రాదు, నాకు ఏమీ తెలిసేది కాదు. హైదరాబాద్ వచ్చేసాక ఊహించని రీతిలో విత్ ఇన్ 1 ఇయర్లోనే దేవుని మహాకృపను బట్టి దేవుడు ఏం చేశాడంటే నన్ను చాలా హెచ్చించాడు ఆర్థికంగా. బైక్ కొనుక్కున్నాను, బైక్ నేర్చుకున్నాను, ఊరు పట్టుకెళ్ళాను, ఊర్లో నడిపాను, అంతా చేసిన తర్వాత ఆ యొక్క హౌస్ కట్టాలని ప్లాన్ వేయించాను, శంకుస్థాపన అదే ఆ యొక్క పునాది కార్యక్రమం చేయించాం. విత్ ఇన్ 10 నెలల్లో ఇల్లు అయిపోయింది. చూసి వాళ్ళందరూ ఏమంటున్నారు, ఎందుకంటే అది అవ్వదు. ఎంత గొప్ప ఉద్యోగస్తులైనా ఎవరైనా కూడా అది అంత స్పీడ్గా కట్టడం జరగదు. పైగా నేను చూస్తే అందరి దృష్టిలో చాలా అజ్ఞానంగా ఉండేటువంటి వాడిని కాబట్టి వీడి వల్ల అయితే ఇది అవ్వదు. ఖచ్చితంగా ఇది దేవుడు పనే. హల్లెలూయా. ఏమంటానండి, ఏమన్నారంట అంతను? ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, వీడి పక్షాన దేవుడు ఉన్నాడు, వీడికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు కాబట్టే ఇది ఇంత స్పీడ్గా అవుతుంది, ఇంత అద్భుతంగా అవుతుందని చెప్పి దేవుడు మహింపరచగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే దేవుడు నీ పక్షాన ఉన్నాడో నీకు విజయం వస్తుంది. కానీ అది నీకు తెలుసు, అది ప్రజలకే తెలుసు, వీడి వల్ల వీడికి ఇంత లేదు వీడికి. కానీ ఇది జరిగిందంటే ఖచ్చితంగా దేవుడు వీడి పక్షాన ఉన్నాడు అని అర్థం అనమాట. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు వస్తుంటుంటాయి. వాక్యం వింటూ ఉంటుంటారు కానీ గ్రహించరు. పాలయాంగ చర్చిలో ఒక ఆవిడ ఉందంట, మంచి బిజినెస్ చేసింది, సడన్గా లాస్ అయిపోయింది. చాలామందికి సమస్యలు వచ్చినప్పుడు తట్టుకోలేరు అన్నమాట. ఈవిడ కూడా ఏమైందంటే చాలా సంపన్నమైన స్థితిలో జీవించింది కాబట్టి అనేక సమస్యలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అప్పుల వాళ్ళు సమస్యలన్నీ మీదకి వచ్చి పడినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదంట, ఎలా ఉండాలో ఆమెకు అర్థం కావట్లేదంట.
అటువంటి పరిస్థితుల్లో ఒక డెసిషన్ వస్తుంది కదా, మనకి ఏం చేస్తాం? ఇంకా నా జీవితం ముందుకెళ్తలేదు కాబట్టి ముగించేద్దాం అనుకుని ఏం చేసిందంటే ఆవిడ, నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఇంకా నా జీవితంలో నేను ఏమీ సాధించలేను, ముందుకెళ్ళలేను, కాబట్టి ఇక్కడితో నేను చనిపోవాలి అనేటువంటి నేను అనుకోవడం వచ్చేసిందంట. వచ్చేసినప్పుడు సడన్గా ఇంట్లో టేబుల్ మీద ఉన్నటువంటి బైబిల్ ఏమైందంటే ఆ ఫ్యాన్ గాలికి ఇలా లేచి ఈ పేజ్ ఇలా తిరిగిందంట. వెళ్తే ఆవిడికి సడన్గా ఏం కనిపించిందంట, అక్కడ గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఇలా అండర్లైన్ చేసి కనిపించిందంట. చదువుదామా? గలతీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదివినట్లయితే, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించెను. హల్లెలూయా! ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుంచి విమోచించేశాడా? మరి నేను ఎందుకు ఈ సమస్యలో ఉన్నాను? ఎందుకు ఈ అప్పుల్లో ఉన్నాను? ఎందుకు ఈ రోగంలో ఉన్నాను? ఎందుకు ఈ పరిస్థితి గుండా వెళ్తున్నాను? నన్ను యేసై విమోచించేస్తే నేను ఎందుకు ఈ శ్రమ అనుభవించాలి? నన్ను యేసై విమోచించేస్తే ఎందుకు ఈ బంధకాలు అనిపించాలని చెప్పి ఆ వాక్యం తీసుకున్నదంట, పట్టుకున్నదంట. థ్యాంక్ యూ జీసస్, నన్ను విమోచించేశావు, నన్ను విడిపించేశావు అని చెప్పి ధైర్యం తెచ్చుకుందంట. మోకరించి 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతించడం ప్రారంభించిందంట. హల్లెలూయా! ఎవరైతే చేతులెత్తుతారో వాళ్ళ జీవితంలో విజయం. ఆమేన్. నువ్వు ఓడిపోయినప్పుడు చేతులు ఎత్తడం ఈ లోకంలో పని. చేతులెత్తారంటే ఓడిపోయారని అర్థం. కానీ దైవికంగా నువ్వు చేతులు ఎత్తావంటే నీ విజయం ప్రారంభించబడిందని అర్థం. అక్కడ నీ జీవితం ప్రారంభించబడిందని అర్థం. కాబట్టి ఈ లోకంలో ఏదైనా జరగట్లేదు, ఏదైనా అవ్వట్లేదంటే వెంటనే మోకరించి 2 చేతుల పైకి ఎత్తండి. అందుకనే ప్రతిరోజు ఒక అలవాటుగా మార్చండి, మీకు అందరికీ ఒక లైఫ్ స్టైల్గా మార్చండి. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ శక్తివంతమైన ప్రార్థనలో ఖచ్చితంగా మోకరించండి, 2 చేతులు పైకి ఎత్తండి. మీరు ఎంతమంది ఫాలో అవుతుందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నేనైతే ప్రతిరోజు మోకరించి ఆ 10 నిమిషాలను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో గడుపుతాను. ఆ 10 నిమిషాలు మోకరించి చేసే ప్రార్థన 23 గంటలు నిన్ను నడిపిస్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా! పెట్రోల్ బంకులో ఆగి పెట్రోల్ కొట్టిందాం కదా మనం, ఆ ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే ఇంకా నీకు ఎంత దూరం కావాలో అంత దూరం ఆ ట్యాంకులో పెట్రోల్ ఉన్నంత కాలం వెళ్తుంది. అలాగే నువ్వు మోకరించి చేసేటువంటి ప్రార్థన ఆ రోజంతా నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా! ఎవరైతే ముందు ప్రార్థన చేస్తారో తర్వాత ఆ రోజును ప్రారంభిస్తారో వాళ్ళు అద్భుతాలు చూస్తారు. అంతేగాని లేచిన వెంటనే రోజును ప్రారంభించి ఏంటి సమస్య, ప్రభువా నాకు సహాయం చేయి, అది కాదు. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకనప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. ఎప్పుడైతే ఈ స్త్రీ ఆ వాక్యం చదువుతుందో, గ్రహిస్తుందో, ఓ థ్యాంక్ యూ జీసస్, యేసయ్యా నన్ను విమోచించేసావు, నన్ను విడిపించేసావు, నా వివాహ జీవితంలో అద్భుతం చేసావు, నా యొక్క మరి బిజినెస్లో అద్భుతం చేసావు, నా వ్యాపారంలో అభివృద్ధి చేసావు, నీకే మహిమ అని చెప్పి దేవుని స్తుతించడం ప్రారంభించిందంట. ఎక్కడెక్కడ మూసుకుపోయిన ద్వారాలని తెరవడం ప్రారంభించేయంట. హల్లెలూయా! క్లోజ్ అయిపోతున్న బిజినెస్ అంతా కూడా మళ్ళీ రిస్టోర్ అవడం ప్రారంభించిందంట. విస్తృతం మళ్ళా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా! విత్ ఇన్ డేస్లోనే, కొన్ని రోజుల్లోనే వెంటనే వెళ్ళిందంట. ఎక్కడికి? పాలయాంగిచ్చి గారి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళేమన్నా తెలుసా? అయ్యగారు ఏం చేస్తారో తెలుసా, మీరు గలతీ 3:13 గురించి వాక్యం చెప్పండి, ఆ వాక్యాన్ని అందరికీ ప్రకటించండి అని. ఎందుకంటే ఇందులో ఎంతో సత్యం ఉన్నది, ఇందులో ఎంతో జీవం ఉన్నది. చనిపోవాలనుకున్న నన్ను, ఆత్మహత్య చేసుకోవాలన్న నన్ను, నష్టపడిపోయిన నన్ను, లాసిపోయిన నా బిజినెస్ని నా యేసయ్య ఈ వాక్యం ద్వారా మళ్ళీ లేవనెత్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు ప్రకటించండి, ఈ వాక్యం గురించి చెప్పండి అని అంటే, అమ్మా నేను ఈ వాక్యం లేకుండా ఎప్పుడన్నా ప్రసంగం చేశానా? నేను ఎప్పుడు ఈ వాక్యం చెప్తూనే ఉంటాను, కానీ ఇప్పుడు నువ్వు గ్రహించావు. హల్లెలూయా! ఇప్పుడు నీకు బలు వెలిగింది, ఇప్పుడు ఈ యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని నువ్వు స్వీకరించావు, కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో అద్భుతాన్ని నువ్వు స్వతంత్రించుకున్నావు. హల్లెలూయా! అర్థమైంది? ఎందుకని క్షవరం అయితే కానీ వివరం రాదంట. ఇప్పుడు ఆ వాక్యం ఆవిడ గ్రహించింది కాబట్టి అందులో ఉన్న సారాన్ని, అద్భుతాన్ని స్వతంత్రించుకోగలిగింది. అలాగే ఈరోజు మీరు చాలామంది, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ప్రతిరోజు మాట్లాడతాడు, ప్రతి నిమిషం దేవుడు మాట్లాడుతుంటాడు. ఎప్పుడైతే నువ్వు దాన్ని స్వీకరిస్తావో, గ్రహిస్తావో, అప్పుడు నీ అద్భుతాన్ని స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా! హల్లెలూయా! నేను మొన్న ఒక టెస్టిమనీ చెప్పాను, మీరు వినే ఉంటారు. మంచిర్యాల వెళ్తున్నప్పుడు మధ్యదారులు వచ్చిందనమాట, ఈ సాక్ష్యం వాట్సాప్లో పంపారు. 5 లక్షల సంథింగ్ ఎంతో డబ్బులు ఇవ్వాలంట. చూడండి, మనకు డబ్బులు ఇవ్వాలనుకున్న వాళ్ళు కనపడితే ఎలాగుంటుంది మనకి?
అస్సలు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదు ఇలా అసలని. మీకు వీళ్ళని ఎలాగోలని వేసేయాలనిపించదు, మీకు డబ్బులు రాపని పర్లేదు కానీ వాళ్ళని ఏదో లంచ్ చేసేసి ఏదో చేసేయాలనిపించదు కదా, అందుకని మీకు డబ్బులు రావన్నమాట. నేను ఎలాగో ఆలోచిస్తానంటే ఎప్పుడు కూడా అందరిలాగా ఆలోచించను, నేను డిఫరెంట్గా ఆలోచించాను అనమాట. అందుకనే దేవుడు నన్ను డిఫరెంట్గా వాడుకుంటుంటాడు. ఎవరు అంటారన్నమాట, ప్రపంచంలో అందరి ప్రసంగాలు వేరు కానీ మీ ప్రసంగం వేరుగా ఉంటుంది, మీరు చెప్పే విధానం వేరు ఉంటుంది. 100% వాస్తవం అది. ఇప్పుడు మీకు అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు, అదే మీకు అప్పు అంటే మీరు అప్పు ఇచ్చారు వాళ్ళకి, మీ డబ్బులు మీకు ఇవ్వాలి కానీ ఇవ్వట్లేదు, అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? అందరూ ఏం చెప్తారు? ప్రార్థన చేద్దాంలేమ్మా. నేనేమంటానంటే ప్రార్థన చేయటం కాదు, ఏం చేయాలి తెలుసా? ఎవరైతే నీకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళ కోసం ప్రార్థన. ఎలాగా? వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేయి. ఇదేంటి మమ్మల్ని ఇంత టార్చర్ పెడుతుంటేనే మా డబ్బులు మాకు ఇవ్వకుండాను వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేయాలా? మరి అంతే కదా, వాళ్ళు బాగుంటేనే కదా నీ డబ్బులు నీకు ఇచ్చేది. వాళ్ళు బాగోలేదు కాబట్టి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నీకు ఇవ్వట్లేదు వాళ్ళు. మరి ఏం చేయాలి? యేసయ్యా వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళ నాకు డబ్బులు ఇచ్చే సామర్థ్యం వాళ్ళకి ఇచ్చినందుకు వందనాలు, వాళ్ళకి డబ్బులు సమృద్ధికి ఇచ్చినందుకు వందనాలు, ఆమేన్ అని చెప్పండి అమ్మ. అంటే అరే రే రే ఎవరు చెప్పలేదు, ఇలాగ ఇది ఏదో బాగానే ఉన్నది, సరే అన్నీ చేసాం కదా ఇది చేద్దామని చెప్పి 5 సంవత్సరాలు బట్టి అడుగుతుంది ఇవ్వట్లేదు అంట. ఈవిడ ఏం చేసింది ఇప్పుడు? థ్యాంక్ యూ జీసస్, వాళ్ళు డబ్బులు ఇచ్చేలా చేసావు, థ్యాంక్ యూ జీసస్ వాళ్ళు బాగుండేలా చేసావు, థ్యాంక్ యూ జీసస్ వాళ్ళకి డబ్బులు సమృద్ధిగా ఇచ్చినందుకు వందనాలు. 5 రోజులు అన్నదంట, 5 రోజుల ఫోన్ చేసి డబ్బులు వేసేసారంట, 5 లక్షలు. హల్లెలూయా! అరే ఎంత ఈజీగా ఉన్నది అసలేని. చూసారా, మంచి మనసుతో ఆలోచిస్తే ఎన్ని మంచి జరుగుతుంది మీకు అసలేని. మొన్న వైజాగ్లో ఒక డాక్టర్ ఒక సాక్ష్యం చెప్పారు, చాలా మంచిగా అనిపించింది. మనం ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పానుకోండి, మన మనసు అంట ఉత్సాహించి మన బాడీలో 3 రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయంట. తెలుసా మీకు? నవ్వుతే ఒక హార్మోను, ఏడిస్తే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలాగే ఎప్పుడైతే థ్యాంక్ యూ చెప్పారో ఆ కృతజ్ఞతాభావంతో నువ్వు థ్యాంక్ యూ చెప్పినప్పుడు మనిషికి నీలో 3 రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయంట. అదే నువ్వు దేవుడికి థ్యాంక్ యూ చెప్పినట్లయితే నీ సమస్యలన్నీ రిలీజ్ అయిపోతాయంట. హల్లెలూయా! ఎంత అద్భుతంగా ఉంది చూసారా. మనిషికి థ్యాంక్ యూ చెప్తే 3 రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి, కానీ అదే నువ్వు దేవుడికి థ్యాంక్ యూ చెప్పినట్లయితే నీ సమస్యలన్నీ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి, రిలీజ్ అయిపోతున్నాయి అనమాట. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఇక్కడ ఆ యొక్క పాలయంగిచ్చి గారి సంఘంలో ఉన్న సహోదరి చెప్పినటువంటి మాటకు ఆయన అన్నారంట, అమ్మా నేను ఎప్పుడు ఈ యొక్క వాక్యాన్ని చెప్తూనే ఉన్నాను, కానీ ఈరోజు నువ్వు గ్రహించావు కాబట్టి అద్భుతాన్ని స్వీకరించగలిగావు. ఈరోజు మీలో చాలామంది చాలా సంవత్సరాలు బట్టి దేవుని వాక్యాన్ని వింటూ ఉండొచ్చు. మరి ఎందుకు బ్రదర్ నాకు వివాహ విషయంలో ఆలస్యం అవుతుంది, ఎందుకు బ్రదర్ ఈ జాబ్ విషయంలో ఆలస్యం అవుతుంది, ఎందుకు నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం నేను స్వతంత్రించుకోలేకపోతానంటే ఆల్రెడీ దేవుడు నీకు ఆల్రెడీ కార్యం చేసి పెట్టేశాడు. హల్లెలూయా! హల్లెలూయా! అద్భుతం జరగడానికి 6 సెకండ్ చాలండి, కానీ అనుభవం రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అనుభవంతో కూడిన మాట, అందుకే పెద్దల మాట సర్దిమూట అంటారు. ఎందుకని? చిన్నల మాట ఎందుకు సర్దిమూట అవ్వదు? చాలా వేడి వేడి అన్నలా ఉంటుంది అన్నమాట, కాలిపోతుంది చిన్నల మాట కదా, మండుతూ ఉంటుంది అనమాట, వేడి రక్తం కదా. పెద్దలైతే ఏంటి కూల్గా ఉంటారు అనమాట, అన్ని అనిపించేసి అన్నీ చూసి మనుషులు ఎలాటలో, మనస్తత్వాలు ఎలాంటివి, పద్ధతులు ఎలాంటివి, పరిస్థితులు ఎలాంటివి, ప్రకృతి అన్నీ చూసి ఏం చేస్తారు? నెమ్మదిగా కూర్చొని చెప్తారన్నమాట వాళ్ళు, బాబు ఇది ఇలా చేయి బాబు, అది అలా చేయి బాబు. మనకి ఎలాగనిపిస్తుంది? మాట కదా, అనుభూసుకొచ్చాను నీకేం తెలుసు అని చెప్పి పెద్దల మాటను పక్కన పెట్టినోడు ఎప్పుడు కూడా భవిష్యత్తులో బాగుపడ్డారు. ఎవరైతే ఆ మాటలను స్వీకరిస్తారో వాళ్ళ జీవితం చల్లగా, మెల్లగా, నెమ్మదిగా, చక్కగా ఉంటుంది అనమాట. హల్లెలూయా! 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 రీసెంట్గా మంచిర్యాల నుంచి మేము వస్తున్నాము, నైట్ 10 o'clock 8:39 అయిపోయింది. సో మేము ఒక చోటకి టీ తాగదరన అక్కడ స్నాక్స్ ఏది తింటుంటే సడన్గా ఒక వ్యక్తి వచ్చాడు అక్కడికి. అప్పుడు మనకి ఎలాగనిపిస్తుంది? హే ఛీ అంటాం కదా. నా పక్కన ఉన్న బ్రదర్ ఏం చేయాలి తెలుసా? ఆ వ్యక్తిని చూశాడు, ఇక్కడ ఏమున్నాయో చూశాడనమాట. సంథింగ్ ఏవో సమోసాలు బజ్జీలు అన్నీ అమ్ముతాడు కదా, ఆయన ఏమన్నాడు తెలుసా? అవన్నీ పార్సల్ చేసి ఆ వ్యక్తికి ఇచ్చేయమన్నాడు. హల్లెలూయా! అస్సలు మనకు అలాంటి ఆలోచన వస్తుందా? అలాంటి ఆలోచన వస్తే మనం ఇలా ఉండం. రిచ్ మ్యాన్స్ అనమాట. రిచ్ థింక్ చేసేవాళ్ళు రిచ్గా ఉంటారు ఎప్పుడు కూడా. ఏయ్ తింటండి, ఇక్కడ ఏం చేస్తున్నారు, పో అతలకి పో. నీ ఆశీర్వాదాన్ని కూడా నువ్వు అలా పోగొట్టుకుంటుంటావు చాలాసార్లు. హల్లెలూయా! మీరు తెలియకనే దేవదూతలకు పరిచర్య చేస్తూ ఉన్నారంట. ఆమేన్. నా కూతురు కూడా ఇది వచ్చింది బాగా. మొన్న
ఎక్కడికో కానీ తీసుకెళ్తున్నాను వాళ్ళిద్దరిని. ఎక్కడికి? స్కూల్ దగ్గరికి ఏదో పని ఉండి సిగ్నల్ మైత్రివనం సిగ్నల్ దగ్గర ఆగింది బైక్. ఆగితే వెంటనే వీళ్ళు బ్యాగ్లను ఒక ₹2 కాయిన్ వేసుకుని వచ్చారు. ఎప్పుడు వేసుకున్నారో తెలియదు. అక్కడ ఆగిన వెంటనే అది తీసుకున్నారు. వాళ్ళకి అందట్లేదన్నమాట. వీళ్ళిద్దరు కలిపి తీసే లోపల ఆ అడుక్కు నువ్వులు ఏం చేశారు, వెళ్ళిపోయారు అనమాట. ఎలాగైతే ప్రయత్నం చేసి తీసుకుని వాళ్ళు వచ్చేదాకా చూసి ఇచ్చారు, బాగానే ఉంది, అయిపోయింది. తర్వాత ఇంకో సిగ్నల్ తరుగుతులు డబ్బు లేవు కదా, మరి ఏం చేయాలి? నన్ను తిడతా మొదలు పెట్టారు. ఇలా నువ్వు బయటకు వచ్చినప్పుడు డబ్బులు పెట్టుకోవాలి కదా, కనీసం ₹500 నోట్ అన్న పెట్టుకోవాలి కదా. ఎవరికంట? 500 నోట్స్ నువ్వు దగ్గర పెట్టుకోవాలి కదా, మరి వచ్చిన వాళ్ళు అందరికీ ఇవ్వాలి కదా. హల్లెలూయా. నిజంగా ఆ మనసు వాళ్ళకు ఉంది కాబట్టి ఒక బ్రదర్ అన్నాడు అనమాట, అమ్మ ఒక రోజు నేను 500 కట్టట్టుకు వచ్చి ఇస్తాను, ఖచ్చితంగా మీరు అందరూ పంచి పెడతారు కానీ. హల్లెలూయా. ఆశపడాలి ప్రియులారా, మీరు ఆశపడితే ఖచ్చితంగా నెరవేరుతుంది. మనకి ఎవరైనా 500 ఇస్తే బాగుండని మీరు ఎదురు చూస్తారు తప్ప 500 నేను పంచిపెట్టాలి, 500 నోట్లు నేను పంచిపెట్టాలి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? నాకు రాలేదులేండి, కానీ నా కూతురికి వచ్చింది. కానీ ఆ కోరిక త్వరలో నెరవేర్చబడితే ఖచ్చితంగా మీకోసమైన వీడియో తీసి నేను పెడతాను ఒక రోజున. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో ఏమని ఉన్నదంటే ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సైతానుడు ఎవరికి గుడ్డితనం కలుగజేస్తాడంట? ఎవడి మీద అధికారం చెలాయిస్తాడంట? ఎవడి మీద పెత్తనం చెలాయిస్తాడంట? చెప్పాలి. అవిశ్వాసులు. మళ్ళీ చదువుతాను 2 కొరింథీ 4:4లో అక్కడ ఏమందంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడు ఎవడు? సైతానుగాడు. అంటే నువ్వు విశ్వాసంతో ఉన్నావనుకో నీకేముంటుంది? అధికారం ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఏలుబడి చేయొచ్చు, నీ మాటే శాసనం అవుతుంది, నువ్వు పలికిందే కలుగుతుంది నువ్వు విశ్వాసం అయితే. విశ్వాసాలు అయితే ఆమె చెప్పేవాళ్ళు, మీరు ఆమె చెప్పలేదంటే అలా అలా చూస్తున్నారంటే ఇప్పుడు మన విశ్వాసులమా? డౌటు. విశ్వాసులు ఏం చేస్తారు? దమ్ముగా ధైర్యంగా నా మాటే శాసనం, నేను పలికిందే. ఇంట్లో ఉంటుంది ఇది అంతాను కదా, ఇంకా ఆయన అవకాశం ఏముంటుంది, ఇంకా నేనేం చెప్తే అదే ఫైనల్ కదా. ఇక్కడ చూడండి మత్తయి 18:18లో దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మీరు భూమి మీద వేటిని బంధించరో ఎప్పుడైనా బంధించారా? ఒక ఆవిడ ఇంట్లో కంట కుక్క వచ్చిందంట, వెంటనే ఏం చేసిందంట ఆవిడ? బంధించింది తలుపేసి. ఇంట్లోకి వచ్చిన కుక్కను బంధించి ఏం చేస్తుంది? మొత్తం గందరగోళం చేస్తున్నా, టీవీ పగల కొట్టింది, అది పగల కొట్టింది, అది బయటికి వెళ్ళకుండా బంధించి ఉపయోగం ఏంటి? ఇలా చాలామంది ఏం చేస్తారట, ఏ శ్రమంలో సాతాన్ని బంధించుకుంటారా? బంధింతాడంతా గందరగోళం చేస్తాడు కుక్కలాగా. మరేం చేయాలంట? నజరేయుడైన యేసుక్రీస్తు. అక్కడ యాకోబు చెప్తాడనమాట, దేవునికి లోబడి ఉండడి అప్పుడు అపవాదిని గద్దించడు అన్నాడు, ఏం చేస్తాడు? పారిపోతాడంట. హల్లెలూయా. బంధించడం కాదు మనకు కావాల్సింది. ప్రతి వాళ్ళు ప్రార్థన చేయడం, ఏసునామములో సాతాను బంధించి ఇంట్లో పెట్టుకుని ఏం చేసుకుంటాను? గందరగోళం చేస్తాడనమాట అంతా కూడా. కాబట్టి ఏం చేయాలి? బయటకు పొమ్మనాలి, పారిపోమ్మనాలి. యేసు క్రీస్తు నామములో బయటకు పొమ్మని నేను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పాలి, కానీ బంధించనని చెప్పి పలకండి అనమాట. ఇక్కడ చూడండి ఇంకో మాట ఉంది, ఇక్కడ ఏమనుంది? వేటిని బంధించరావు పరలోకం బంధి, భూమి మీద వేటిని విప్పుదురో. ఏటిని విప్పాలి? పారద్రోలాలి, వెళ్ళిపోమనాలి, బయటకు పొమ్మనాలి. హల్లెలూయా. శానా అనే దెయ్యం పట్టినోడి దగ్గరికి అంటే దేవుడు వెళ్ళి ఏం చేయడంట? బంధించడా? బయటికి పో అంటే 10,000 మంది పందుల్లోకి వెళ్ళి అంటాయి. ఆ పందులన్నీ నీటిలోకి వెళ్ళి చనిపోయినాయి అంట. కాబట్టి ఈ రోజున ఎవరి మీద నెత్తి మీద చేసి మీరు ఏ స్నానంలో బంధిస్తున్నాం అనకండి, మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు సైతానుగాడు. బంధించడం కాదు, బయటకు పొమ్మని చెప్పాలి. అప్పుడు వాళ్ళ బంధకాల నుంచి విడుదల పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే మరి సైతానుగాడి యొక్క నాయకత్వంలో వెళ్తూ ఉంటుంటారో, సైతాన్ యొక్క నాయకత్వంలో నడుస్తుంటారో వాళ్ళ జీవితం అంతా కూడా గందరగోళం ఉంటుంది, అయోమయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది. సైతానుగాడు దొంగ అంటండి. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే అక్కడ దేని వాక్యం తెలుస్తుంది ఏంటంటే, దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వచ్చును కానీ మరి దేనికిని రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దొంగతనము నాశనం, ఇక్కడ జీవము
సమృద్ధి అయిన జీవం. మరి ఏది పలుకుతారు మీరు చాలామందిని? ఎప్పుడు కూడా మంచి పలకరు అసలేని. ఈడు ఎందుకు పనికిరాడు, ఈడు బాగా చదవడు, మా ఆయన బాగా చూడడు, మా ఇంట్లో ఏమీ లేదు. ఇదంతా ఏంటంట? సైతాన్ గడి నాయకత్వంలో వచ్చే మాటలన్నీ కూడా. మరి దేవుని నాయకత్వంలో వచ్చే మాటలు ఏంటంట? ఎస్, నీ జీవితంలో లేదు, నీ జీవితంలో అది నష్టమే, కానీ దానికి ఆపోజిట్లో పలకాలన్నమాట. హల్లెలూయా. నేను చావను, నేను సజీవుడినై నా దేవుని మహిమను వివరిస్తాను. నేను లాసిపోయాను కానీ నేను నష్టపోను, ఖచ్చితంగా నేను లాభంలోకి నడుస్తాను. హల్లెలూయా. నేను అప్పుల్లో ఉన్నాను కానీ ఖచ్చితంగా నేను ఐశ్వర్యవంతురాలు అవుతున్నాను, నేను అభివృద్ధి చెందుతున్నాను, నేను అనేక మందికి దీవెనకరంగా ఉంటున్నాను, నేను జీవిస్తున్నాను అని చెప్పి జీవాన్ని ప్రకటించాలి. జీవమరణాలు నాలుక వశం. ఒకడు తన నోటి ఫలముల చేత తృప్తిపరచబడతాడు. నోటి ఫలం అంటే ఏంటి? నువ్వు ఏది మాట్లాడుతున్నావో ఆ యొక్క మాటల యొక్క ఫలితం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఆదికాండం అంతా మీరు చదివినట్లయితే అక్కడ 3 విషయాలు మనకు కనిపిస్తూ ఉంటుంటాయి అన్నమాట. దేవుడు ఏం చేశాడంట? పలికాడు, పలికాడు, పలికాడు. దేవుడు పలకగా అనేటిది మొత్తం అంతా కనిపిస్తుంది అనమాట. రెండోది ఏంటంటే దేవుడు పలకగా ఆ ప్రకారమాయను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఫస్ట్ ఏం చేశాడంట? పలికాడంట. పలికిన దాని ప్రకారం అయ్యిందంట. పలికిన దాని ప్రకారం అయితే దేవుడు దాన్ని చూసి ఏమన్నాడంట? ఇక్కడ ఒక మాట అన్నాడు, దేవుడు దాన్ని మంచిదని చూశాను. ఆమేన్. ఈ 3 విషయాల్లోనే ఆదికాండం అంతా కూడా ఉంటుంది అనమాట. దేవుడు ఏం చేశాడంట? పలికాడంట. పలికిన ప్రకారం అయ్యిందంట. పలికిన దాన్ని దేవుడు చూసి మంచిది అన్నాడంట. అంటే ప్రతిదీ దేవుడు అన్నాడు, ప్రతిదీ మంచిది 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 మంచిది. అన్నీ మంచి ఉండగా ఎప్పుడు చెడు పలుకుతుంటారు చాలామంది కదా. నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పేది ఏంటంటే, ఆ రోజు వాళ్ళ జీవితంలో ఏదైతే జరగదో, ఏదైతే జరగలేదో, ఏదైతే ప్రతికూల పరిస్థితి దాన్నే వివరిస్తూ కూర్చుంటారు అనమాట. నాకు ఎవరన్నా ఫోన్ చేస్తే, బ్రదర్ ఇంతవరకు మా జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు తెలుసా, ఇంతవరకు మా జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు తెలుసా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇప్పుడు ఒక చిన్న సమస్య గుండా వెళ్తాను, చిన్న ఇబ్బంది గుండా వెళ్తాను, కానీ మా దేవుడు వీటి నుంచి కూడా విడిపిస్తాడు. ఆమేన్. నేను విశ్వసిస్తున్నాను. మీరు కూడా మా కోసం పలకండి అని ఎవరైనా చెప్తారంటే ఎవరు చెప్పలేదు ఇంతవరకు. ఏం చేస్తారు తెలుసా? చేసినవన్నీ పక్కన పడేస్తారు. ఏదైతే జరగలేదు దాన్ని పట్టుకునే దాని గురించి మాట్లాడుతుంటుంటారు. నీకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, నేను ఉన్నత పరిస్థితులు పెట్టాడు, దాని గురించి దేవుని మహింపరిచారా? అది కాదు. పెళ్ళి జరగట్లేదండి, ఉద్యోగం వచ్చింది, అన్ని బాగున్నాయి, దాన్ని బట్టి దేవుని మహింపరచం మనం. ఇల్లు లేదండి, సరైన భర్త లేడండి, సరైన పిల్లలు లేరండి, జరగట్లేదని చెప్పి వివాహం జరిగింది, దాన్ని బట్టి దేవుని మహింపరచమా? లేదు. వివాహం జరిగిన తర్వాత ఆ పిల్లలు పుట్టలేరని దాన్ని బట్టి కంప్లైంట్ చేస్తుంటాం దేవుని. ఈ యొక్క మైండ్ సెట్ మనం మార్చుకుంటే ఏదైతే జరగలేదో దాని గురించి కాదు, కానీ ఏదైతే జరిగిందో దాని గురించి, ఏదైతే జరగవలసి ఉన్నదో దాని గురించి మాట్లాడటం నేర్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా జీవితంలో నేను ఎప్పుడైతే మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుంటూ నా జీవితంలో జరిగిపోయినటువంటి సమస్యల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, కానీ నా జీవితంలో జరిగిన దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను వివరించడం మొదలుపెట్టాను. అప్పుడు జరగబోయే కార్యాల గురించి మాట్లాడటం మొదలుపెట్టాను. జరుగుతున్న పరిస్థితులు నేను ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఏమైంది తెలుసా? నువ్వు ప్రజెంట్ ఉన్న పరిస్థితి ప్రజెంట్గా, అది పర్మనెంట్ కాదు. కొంతకాలం చర్చలు మీరు ఎంతకాలం కూర్చుంటారు? ఇంకొక 1 అవర్ అయితే ఇక్కడ ఉండరు, మీరు వెళ్ళిపోతారు కదా. మన యొక్క ప్రయాణం ఎప్పుడు ఇలా ఉంటుంది? భవిష్యత్తులో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. పాస్ట్ కూడా మనకి పెద్ద లెక్కలేదు, ప్రజెంట్ కూడా మనకి పెద్ద, కానీ ఫ్యూచర్ అనేటువంటిది మనం సమస్తం కోల్పోయిన ఒకటి మిగిలి ఉంటుంది. అంటే ఏంటది? ఫ్యూచర్. నువ్వు అంతా కోల్పోయినా సరే ఒకటి మాత్రం మిగిలే ఉంటుంది, అదే ఫ్యూచర్ అనమాట. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే నీకు ఫ్యూచర్ ప్రణాళికను ఏర్పాటు చేశాడు. నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను, వచ్చినప్పుడు ఎవరి క్రియలు చెప్పిన వాళ్ళకి జీతం పట్టుకుని వస్తాను, మీ అందరికీ నేను స్థలం సిద్ధపాటు చేయడానికి వెళ్తా ఉన్నానని చెప్పి దేవుడు చెప్పాడు. ఈ రోజున మరి ప్రకృతిలో జరుగుతున్న ప్రతి దానికి ప్రభువు కారణం కాదు. యోబు జీవితంలో వచ్చిన శ్రమలకి కారణం ప్రభువా? చాలామంది అంటారన్నమాట. నేను ఇదే చెప్పాను మన వాక్యం చెప్తూ, నీవు డోర్ ఓపెన్ చేయందే, నీవు అవకాశం ఏముందే, సైతాన్ గాడు నీ జీవితంలో కార్యం చేయలేడు, దేవుడు కూడా నీ జీవితంలో కార్యం చేయలేడు. వింటున్నారా? అవునా? నిజమే. మరి అలాగే యోబు జీవితంలో శ్రమలకు వచ్చాయని చెప్పి అడిగారు నన్ను ఎవరు. యోబు ఆహ్వానించాడు శ్రమల్ని? ఆహ్వానించలేదా? ఆహ్వానించాడా? చదువుదాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం చదివితే మనకు అక్కడ అర్థమవుతుంది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యోబు గ్రంథం
3వ అధ్యాయం 25వ వచనం. తీయలమ్మా. థ్యాంక్ యూ జీసస్. తీయలేదు ఎవరన్నా? యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. నేను చదువుతాను, వినండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం ఏమని ఉందంటే, అక్కడ ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు వచ్చినది, అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకు వచ్చుచున్నది. నువ్వు డోర్ ఓపెన్ చేయండి, దోమ కూడా ఇంట్లోకి రాదు. నిజమే కదా? మంచి నెట్ పెట్టుకుని మీరు ఉన్నారనుకోండి, దోమ వస్తుంది మేము కొడతాకే? ఇంపాసిబుల్. దోమ కుట్టిందంటే మీరు యాక్సెప్ట్ చేశారు కాబట్టి దోమ కుట్టింది. అలాగే మీ జీవితంలో సమస్య వచ్చిందంటే మీరు డోర్ ఓపెన్ చేశారు కాబట్టే. బ్రదర్, ఎందుకు మాకు ఇన్ని ఫైనాన్షియల్ పరిస్థితులు వచ్చి పడ్డాయి, ఎందుకు మాకు ఇన్ని నిందలు, అవమానాలు, బాధలు వచ్చి పడ్డాయంటే మీరు డోర్ ఓపెన్ చేశారు. అది నోటు ద్వారా అవ్వచ్చు, పరిస్థితుల ద్వారా అవ్వచ్చు, ఎలాగైనా సరే. ఇక్కడ యోబు జీవితంలో శ్రమలు రావడానికి కారణం ఎవరండి? సైతాన్ అంటారు కొంతమంది, దేవుడు అంటారు. దేవుడు కాదు, సైతాన్ కాదు. ఈయన ఏం చేశాడంట? భయపడుతున్నాడంట. ఏది వస్తుందో, ఏది సంభవిస్తుందో, ఏది జరుగుతుందో అని చెప్పి ఈయన భయపడుతూ ఉన్నాడంట. భయపడుట వలన ఉరి వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో ఇటువంటి సమస్యలు అనుభవించడానికి కారణం ఏంటంటే భయపడటం వల్ల అనమాట. మీరు డోర్ ఓపెన్ చేయటం వల్ల, మీరు ఆ సమస్యలను ఆహ్వానించడం వల్ల అప్పుడు మీ దగ్గరకు వస్తాయి. లేకపోతే ఏ సమస్య నిన్ను ఏలుబడి చేయదు, ఏ పరిస్థితి, ఏ అప్పు, ఏ అనారోగ్యము నిన్ను ఊరుకునే వచ్చి ఏలుబడి చేయదు. నీవు యాక్సెప్ట్ చేయకపోతే, అవ్వమ్మ గారు యాక్సెప్ట్ చేసి తినకపోతే పండు సైతాన్ గడు ఎంత ప్రోత్సహించినా కూడా ఇంపాసిబుల్ అయ్యేటువంటిది కాదు. ఆమె ఇష్టపూర్వకంగా పండు తిన్నది కాబట్టే తినగలిగింది. ఆదాం గారు కూడా అంతే, ఆయన జీవితంలో కూడా ఆయన ఇష్ట ప్రకారం తిన్నాడు కాబట్టి జరిగిందనమాట. ఏది చూడండి, ఇప్పుడు యోసేపు దగ్గరికి పోతీఫర్ భార్య వచ్చింది, తప్పు జరిగిందా? మరి పెద్ద అధికారి భార్య, పెద్ద లేకపోతే శిక్ష పడుతుంది, ఇదంతా జరుగుతుంది. కానీ ఆయన ఏం చేశాడు? యాక్సెప్ట్ చేయలేదు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. నీ సమ్మతి లేనిదే ఏది జరగదు. ఈవెన్ నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలన్నా, బాప్తిస్మ ఇచ్చే ముందు పాస్టర్ గారు ఏమంటారు? కొన్ని పలుకుతారు కదా, యేసుప్రభు వారు పరలోక రాజ్యం దిగి వచ్చి నమ్ముతున్నావా? నమ్ముచున్నాను. యేసుప్రభు నీ కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు, నమ్ముతున్నావా? నమ్ముచున్నాను. ఆయన మరణించి 3వ రోజున పునరుత్థానుడై పరలోక రాజ్యం వెళ్ళాడు, నమ్ముతున్నావా? నమ్ముచున్నాను. నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, నువ్వు నమ్మిన నమ్మకాన్ని బట్టి అప్పుడు నేను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఏం చేస్తామంటండి? అక్కడ ఏం చేశారు? వాళ్ళు ఒప్పుకోలు చేశారు, ప్రకటించారు, యాక్సెప్ట్ చేశారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించారు కాబట్టే యేసయ్య వాళ్ళని బిడ్డలుగా స్వీకరించాడు. అప్పుడు వాళ్ళు బిడ్డలు అవుతారు, వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. అలాగే సైతానుగాడైనా సరే, ఏదన్నా చెడు జరగాలని సరే, మీరు యాక్సెప్ట్ చేయిందే, మీరు అంగీకరించిందే. మీరు చాలామంది ఫోన్లో డబ్బులు పోయి అంటారు కదా. ఎలా పోయాయి? వాడు ఏదో లింక్ పంపుతాడు, ఆ లింక్ మీరు ఏం చేశారు? యాక్సెప్ట్ చేశారు, దాని మీద క్లిక్ చేశారు, అప్పుడే డబ్బులు పోతాయి. అంతేగాని వాడు పంపిన లింక్ మీరు పట్టించుకోకపోతే, దాన్ని మీరు చూడకపోతే ఇంపాసిబుల్. మీ అకౌంట్లో డబ్బులు దొంగలించిన వాడు వల్ల కాదు. నేను ఒకసారి ఊరు వెళ్తే ఎవరో మా ఆవిడకి గిఫ్ట్ కార్డు అని పంపారంట. గిఫ్ట్ కార్డు అని పంపితే ఏం చేసింది? ఓపెన్ చేసేసేసి అంతే దాని మీద నొక్కేసి పిన్ ఎంటర్ చేసింది. వెంటనే మా గిఫ్ట్ కాదు, వాడి గిఫ్ట్ అయ్యామాట, మా డబ్బులు రివర్స్ అయింది. మీ గిఫ్ట్ అన్నాడు సైతానుడు. ఇదే అనమాట. ఇప్పుడు సైతానుడు ఏమన్నాడు? ఈ పండు తింటే నీకు మేలు అన్నాడు. నీకు మేలు కాదు, నేను వెళ్ళే నరకానికి నాకు మేలు చేస్తావు, నువ్వు కూడా సహాయకురాలు అవుతావు, నాతో పాటు వస్తావు, నాకు మేలు చేస్తావు అని చెప్పి సైతానుడు భ్రమపరిచాడనమాట. ఎప్పుడైతే సైతానుడు మాట విన్నారో అక్కడ మేలు జరిగిందా, కీడు జరిగిందా? చక్కటి ఏదైనా వనంలో, ఆ చక్కటి ప్లేస్లో చక్కటి ఫ్రూట్స్ తింటూ చక్కటి జీవితం, ఆ విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి తరిమి వేయబడ్డారంట, దేవునికి దూరం అయిపోయారంట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో మరి ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారు నాకు తెలియదు, కానీ దేవునికి దూరంగా వెళ్ళి మనం ఏమి చేయలేము. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, విశ్వాసముంచడి. హల్లెలూయా. చూడండి, విశ్వాసం ఉన్నవాడు కలవరపడ్డావు, విశ్వాసం ఉన్నవాడిని సైతానుగాడు మోసం చేయలేడు, మీ కళ్ళలకు గుడితనం కలుగ చేయలేడు. అంటే విశ్వాసమే వెలిగింపు అనమాట. హల్లెలూయా.
ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? వినటం వల్ల వస్తుంది అనమాట. ఎవరైతే వింటారో వాళ్ళు విశ్వాసంలో బలపడతారు. ఎవరైతే విశ్వాసంలో బలపడతారో వాళ్ళు దేన్నైనా జయించగలుగుతారు. కాబట్టి నీకు ఇక్కడ 2 విషయాలు తెలిసి ఉండాలి ప్రియులారా. ఏంటంటే దేవుడు ఎంత ధనవంతుడో, దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు ఎంత గొప్పవాడో తెలిసి ఉండాలి. రెండవదిగా మరి దేవుడు మనసు ఎటువంటిదో తెలుసుకోవాలన్నమాట. దేవుడు మనసు ఎలాంటిది? మంచి మనసు అంటారు. దేవుడు మనసు తండ్రి మనసు అనమాట. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, నష్టం చేశాడు, చెడ్డబేరు తెచ్చాడు, ఎంతో లాస్ చేశాడు. కానీ తండ్రి ఏం చేశాడు తెలుసా? కనికరపడి మళ్ళా పనుడిగా స్వీకరించాడా? మళ్ళీ కుమారుడుగానే స్వీకరించాడు. మళ్ళీ ఆస్తిలో వాటిచ్చాడు, మళ్ళీ పదవి ఇచ్చాడు, మళ్ళీ కొడుకుగా స్వీకరించాడు. చూడండి, తండ్రి ఎప్పుడు కూడా నువ్వు చేసిన నష్టాన్ని పట్టించుకోడు, నువ్వు తెచ్చిన నిందను పట్టించుకోడు, నువ్వు చేసిన పొరపాటుని పట్టించుకోడు. తిరిగి నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున సమస్యల్లో ఉన్నవారంతా కూడా మరి సమస్యలతో ఉన్నవారు ప్రపంచం అంతా నిండిపోరు. యెషయా గ్రంథం 64:7 మనం చదివినట్లయితే అక్కడ దేవుని యొక్క మాట చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. యెషయా గ్రంథం 64:7 చదివినట్లయితే, నా నామమును బట్టి మొర్రపెట్టువాడు ఒకడును లేకపోయిను, నిన్ను ఆధారం చేసుకున్నటకై తనను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు ఒకడును లేడు. నీవు మాకు ముఖము చాటు వేసుకుంటివి, మా దోషముల చేత నీవు మమ్మను కనికరించి ఉన్నావు. ప్రియులారా గమనించాలి, ఇక్కడ లోకంలో ఉన్నటువంటి వారి అందరూ కూడా దుఃఖపడుతున్నారు, దుఃఖ సాగరంలో కొట్టుకొని పోతూ ఉన్నారు. దావీదు ఎందుకని అంత విజయం సాధించాడంటారు? దావీదు ఎందుకని 66 యుద్ధాల్లో కూడా విజయం సాధించాడంటారు? అసలు ఏంటి కారణం అంటారు? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. హల్లెలూయా. వెనకాల సైన్యము లేకపోతే వీళ్ళలో వాళ్ళ బట్టి కాదంటే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఈరోజు నా పిల్లల్ని బట్టి నాకు చాలా ధైర్యం అండి, లేకపోతే నా కుటుంబాన్ని బట్టి నాకు చాలా ధైర్యం అండి. ఈ ధైర్యం కొంతకాలం ఉండొచ్చు, ఈ ధైర్యం కాకపోవచ్చు, కానీ యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్న వాళ్ళ జీవితంలోనంట అద్భుతాలు జరుగుతాయంట. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమనుందంటే ఎంత బాగుంది మాట. నా నామను బట్టి మొర్రపెట్టువాడు ఒకడును లేకపోయిను, నిన్ను ఆధారం చేసుకున్నట్టుకై తనను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు ఒకడును లేడు. నీవు మాకు ముఖం చాటు చేసుకుంటివి, మా దోషముల చేత నీవు మమ్మను కరుణించి ఉన్నావు. కాబట్టి యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలంట. నిజంగా దేవుని మీద ఆధారపడ్డప్పుడు, చాలా ప్రతికూల పరిస్థితులు వెళ్తున్నప్పుడు, చాలా అంధకార శక్తులు ఏలుబడి చేస్తున్నప్పుడు, జీవితం ముగించబడుతుంది అనేటువంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు ఏం చేయాలి తెలుసా? దృష్టి దేవుని మీద పెట్టాలన్నమాట. దేవుని మీద పెట్టినప్పుడు అన్ని మార్గాలు కూడా మూయబడిన ద్వారాలన్నీ కూడా తెరవబడతాయి, జీవితం సరళమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి 1 సమూయేలు 30:6 చూసినట్లయితే, 1 సమూయేలు 30:6 మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దావీదు మిక్కిలి దుఃఖపడిన మరియు తమ కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదుని చంపుతురండి అని చెప్పుకొనక దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఆమేన్. ఈరోజున మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు, విఫలమైపోయారా? ఎన్నో మ్యాచెస్ వచ్చాయి, సెట్ అవ్వలేదా? ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళారు, ఫెయిల్ అయిపోయారా? ఎన్నో పనులు ప్రారంభించారు, కొనసాగించలేకపోయారా? మరి ఎన్నో ప్రయత్నాలు చేశారు, విఫలమైపోయారా? అయితే ఇక్కడ దేవుని వాక్యం చెల్లిస్తుందంటే, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నాకు ఇది చాలా అద్భుతమైన వాక్యం అనమాట. నా జీవితంలో ఎన్నో ప్రయత్నాలు విఫలమైపోయాయి, ఎన్నో ఉద్యోగాలు ఫెయిల్ అయిపోయాను, ఎన్నో నష్టపోయాను, అంతా కూడా దారులు మూసుకుపోయినట్టు అయిపోయింది. ఇంకా భవిష్యత్తు ఏమి కనిపించట్లేదు. ఎప్పుడైతే యెహోవాను బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నానో అన్నిటినీ దేవుడు సమకూర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యే నా ధైర్యం, యేసయ్యే నా మార్గం, యేసయ్యే నా జీవితం, యేసయ్యే నాకు సమకూర్పించేటువంటి వాడు. ఆయనే సమస్తము నా జీవితంలో సమకూర్చాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సామెతల గ్రంథం 24:14 చదివినట్లయితే, ముందుకు నీకు మంచి గతి రాబోచున్నదంట. ముందుకు రాబోయే రోజుల్లో మంచి గతి, మంచి స్థితి. కాబట్టి జరిగిపోయిన దాని గురించి ఆలోచించదు. ఈ 2026 సంవత్సరం ప్రారంభించి నెల రోజులు అయిపోయింది, ఏం మంచి జరగట్లేదు అనుకోవద్దు. కానీ ముందు గతి మంచి రోజులు ముందు ఉన్నాయి, మంచి రోజులు. నీకు రాబోయే రోజులన్నీ కూడా మంచి జరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక ప్రణాళికను సిద్ధం చేసి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున
సమస్తము సమకూడి మేలు చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో జరుగుతున్న ప్రతిదానికి, ప్రకృతిలో జరుగుతున్న ప్రతిదానికి కారణం ప్రభు కాదు. అకాల మరణాలు ఎందుకు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి? మరి నిన్నే ఈరోజు మార్నింగ్ ఒక తల్లి ఒక సాక్ష్యం చెప్తుందన్నమాట. బిడ్డ పెంచుతూ ఉంది, కానీ సడన్గా యాక్సిడెంట్లో చనిపోయాడంట. ఆమె బాధపడేది ఏంటంటే చచ్చిపోయినది కాదు, కానీ వాడు రక్షించబడలేదని చెప్పి బాధపడుతూ ఉంది. అందుకనే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ పిల్లలు మీ మాట వినట్లేదు. మరి మీ యొక్క మనసుకి దుఃఖాన్ని కలుగజేస్తున్నారు, బాధ కలిగిస్తున్న కారణం ఏంటి తెలుసా? వారు నడవలసిన త్రోవలో నడిపించలేదు కాబట్టి, వారు ఉండవలసిన రీతిలో ఉంచలేదు కాబట్టి, వారిని సండే స్కూల్లో పంపి దేవుని వాక్యాన్ని ధ్యానించేలా చేయట్లేదు కాబట్టి ఈరోజు అనేక సమస్యలు అనుభవిస్తున్నారు. ఎప్పుడైతే దేవుని విషయాల్లో మన పిల్లల్ని మనం నడిపిస్తామో వారి ద్వారా మనం సంతోషించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. బలపరచబడ్డారా? ఈ యొక్క మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.